భగవద్గీత అష్టమోధ్యాయ అక్షర పరబ్రహ్మయోగము. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఈ అధ్యాయంలో మొత్తం 7 ప్రశ్నలు అడగటం జరుగుతుంది. దాంట్లో కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం 2 ప్రశ్నలు నిన్న మొన్న చెప్పుకోవడం జరిగింది. కిం తద్బ్రహ్మ, బ్రహ్మ అనగా ఏది అని మొదటి ప్రశ్న. కిం అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏమిటనే విషయాన్ని నిన్న చర్చించుకోవటం జరిగింది. 3వ ప్రశ్న కిం కర్మ, అయా కర్మ అంటే ఏమిటి? ఈ లోకంలో విశ్వమంతా కర్మరాశి. కర్మలు లేకుండా ఎవరూ ఉండే అవకాశం లేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. నహి కశ్చిత్ క్షణమపి, క్షణకాలము కూడా లోకములో ఎవరూ కూడా కర్మ లేకుండా ఉండే అవకాశం లేదు. ప్రతి ప్రాణి ఏదో ఒక కర్మలో తగులుకొనే ఉన్నది. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, యజ్ఞకర్మలు, దేహ కర్మలు, ఇంద్రియ కర్మలు, సహజ కర్మలు, గుణకర్మలు, ఇట్లా విశ్వమంతా కూడా కర్మరాశి. సహజ కర్మలు మన శరీరంలో జరిగేటువంటి వాటిను సహజ కర్మలు అంటారు. అవి నీ ప్రమేయం కాదు. లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, బ్రెయిన్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అంటే దేహములో 72,000 నాడులు నిరంతరాయముగా పనిచేస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా దేహంలో జరిగేటువంటి కర్మ ఉన్నదో దానిని సహజ కర్మలు అని చెప్పి అన్నారు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అంటారు. నిత్య కర్మలంటే రోజువారీ చేసుకునే కర్మలను నిత్య కర్మలు అంటారు. ఉదయం లేచామంటే స్నానం చేస్తాం, బట్టలు ఇంట్లో మరందరూ కూడా వాళ్ళ కర్మలు. స్నానం చేస్తారు, బట్టలు ఉతుక్కుంటారు, మొహం కడుక్కుంటారు, వంట చేసుకుంటారు, తింటారు, భోజనం చేస్తారు, పడుకోవటం, లెగవటం, తిరగటం, రావటం, పోవటం ఇవన్నీ కూడా నిత్య కర్మలు చేసుకోవాల్సిందే. పొద్దున్న లెగవగానే ఇల్లు చిమ్ముకోవాలి లేదా, బట్టలు ఉతుక్కోవాలి లేదా, అంట్లు తోముకోవాలక, వంట చేసుకోవాలక, భోజనం చేయాలక, కడగాలక, నిత్య కర్మలు తప్పవు. నైమిత్తిక కర్మలంటే ఒక నిమిత్తాన్ని ఉద్దేశించి వచ్చేటువంటి యొక్క వాటిని నైమిత్తిక కర్మలు అంటారు. ఒక నిమిత్తం అన్నమాట. ఈరోజు మా తండ్రి గారి సంవత్సరేకమండి అంటారు. అది నైమిత్తికం, నిమిత్తం, ఏదో నిమిత్తం అన్నమాట. అట్లా దేవతా సంబంధ కార్యములు కానీ ఇంకా ఏవో కార్యములు కానీ, ఇంట్లో పెళ్ళి, అమ్మాయికి పెళ్ళి, నిమిత్తం ఒక దాని విధానంగా వచ్చే కర్మలు అన్నమాట. ఇవి నిత్య నైమిత్తిక కర్మలు అని చెప్పి అన్నారు. రెండవది పుణ్య పాప కర్మలు. శాస్త్ర విహితమై ఉన్నటువంటి యొక్క వాట్లను చేయటం పుణ్యకర్మలు. శాస్త్ర నిషిద్ధమై ఉన్నటువంటి, శాస్త్రం ఏవైతే చెప్పలేదో, చేయమని చెప్పలేదో అలాంటివి చేయటాన్ని పాపకర్మలు అంటారు. శాస్త్ర విహిత కర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు. అది వేదం బోధిస్తుంది ఇట్లా నడవాలని చెప్పేసి అని. అది అహింస పరమో ధర్మ అన్నాడు. ఏ ప్రాణిని హింసించమాక అన్నారు. అది ఆ విధంగా ఉంటే పుణ్యం, హింసిస్తే పాపం వస్తుంది. ఈ విధంగా లోకంలో మానవులు ఈ రెండు కూడా మరి ఆచరిస్తూ ఉంటారు. పుణ్యకర్మలు, పాపకర్మలు.
ఈ పాపకర్మలు అనబడేటువంటి యొక్క వాట్లకు పురుగొలిపేటువంటి గుణాలు మనలో ఉన్నాయి. అనగా కామావేశం, క్రోధావేశం, మోహావేశం, లోభావేశం, అసూయావేశం, ఇట్లా ఈ గుణాలకు లోబడి లోకంలో జీవులు కర్మలు ఆచరిస్తూ ఉంటాయి. కోపావేశం ఏం చేస్తూ ఉంటారు? కొడతారు, తిడతారు, చంపేస్తారు, అంతదాకా పోతుందన్నమాట. అట్లా క్రోధావేశం, కామావేశం, ఈ కామం యొక్క ఆవేశంలో ఏవేవో చేసేస్తూ ఉంటారు. అసూయ, కక్ష, ప్రతీకారం, ద్వేషం, ఈ విధంగా ధనార్జన అంశములో కూడా మానవుడు పాపకార్యాలు ఆచరిస్తూ ఉంటాడు. ఆశాపాశశతై బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్. ఆశాపాశశతై బద్ధాః, లోకంలో మానవులట ఆశలు అనేటువంటి పాశాలకు బద్ధులైపోయారు. ఎన్ని ఆశలయ్యా? శతైహి అన్నాడు బహువచనం, తృతీయ భక్తి బహువచనం. శతైహి, వందల కొలది ఆశలలో మానవుడు నిమగ్నమై ఉన్నాడు. ఆశాపాశాలకు లోనై ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్. ఈహంతే ఇహ, ఈ లోకములో కామభోగార్థం, కామభోగార్థం, కామములను భోగించేటువంటి యొక్క ఉద్దేశముతో ఏం చేస్తూ ఉంటాడు? అన్యాయేన అర్ధ సంశయాన్, అన్యాయముగా ధనాన్ని ఆర్జిస్తూ ఉంటాడు. కనుక వాళ్ళని పీడించి వీళ్ళని పీడించి అనేక మందిని బాధించి వేధించి హింసించి అనేక రకాలుగా మానవుడు కర్మలు ఆచరించి మరి భోగాలను భోగిస్తూ ఉన్నాడు, సంసారాన్ని పోషించుకుంటూ ఉన్నాడు, భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉన్నాడు. ఈ వ్యవహారములో నిమగ్నమై ఉన్నటువంటి యొక్క తాను విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి సంపాదనయే ప్రధానాంశముగా పెట్టుకుని అనేక కార్యాలని ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మరి ఆ కార్యములు ఆచరించి సంపాదించేటువంటి ధనాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? తన వాళ్లకు అర్పిస్తూ ఉన్నాడు. ఆ కర్మ ఉన్నదే తనమ్మటే పట్టుకుపోతూ ఉన్నాడు. అన్యాయేన అర్ధ సంశయాన్, అన్యాయ మార్గాలలో పైనుంచి ఆర్జించేటువంటి యొక్క ఆర్జనలు అవి ఇక్కడే ఉంటాయి. ఎవరికి ఉంటాయి? తన వాళ్ళుగా ఉన్నటువంటి యొక్క వాళ్ళ పరమైపోతాయి. అయితే ఆ కర్మలు చేసి ఈ యొక్క మరి శాస్త్ర నిషిద్ధమై ఉన్న హింసాత్మకమై ఉన్నటువంటి ఆ కర్మలు ఆచరించగా తత్సంబంధ కర్మ ఉన్నదే అదేమవుతుంది? మన యొక్క సూక్ష్మ దేహంలో చేరిపోతుంది. మనం సంపాదించే సంపదలేమో ఈ స్థూల దేహం యొక్క పేరు మీద ఉంటాయి. తత్సంబంధ కర్మేమో సూక్ష్మ దేహం యొక్క పేరు మీద ఉంటాయి. రెండు అనేక దేహాలు, వాటిని ఏమన్నారు? స్థూల దేహము, సూక్ష్మ దేహము అంటారు. స్థూల దేహం అంటే ఫిజికల్ బాడీ, శరీరం, మాంసపిండం. ఇది ప్రారబ్ధానుగుణ్యముగా వచ్చింది. గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఉన్నదే, ఆ కర్మ కొంత భాగముగా ఈ దేహం వస్తుంది. ఈ దేహం ఏమిటయ్యా అంటే ప్రారబ్ధ కర్మ అన్నారు. ఆరబ్ధం అంటే స్టార్ట్ అయిందన్నమాట, రన్నింగ్లో ఉంది ఇప్పుడు. అనగా ఈ దేహమే ప్రారబ్ధము. ఈ దేహముతో మనం సంబంధం పడి ఉన్నాము. ఈ దేహము ద్వారా వచ్చేటువంటి యొక్క వాట్లను భోగిస్తూ ఉన్నాం. ఏమొస్తూ ఉన్నాయి? సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయం, వేదన, బాధలు, రోగాలు, సమస్యలు, దుఃఖములు, వేదనలు అనేక రకాలుగా జీవునికి ఈ దేహము ద్వారా సంప్రాప్తమవుతూ ఉంటాయి. ఈ దేహము ద్వారా వచ్చేటువంటి యొక్క వాట్లను వాడే అనుభవించాలి. ఎవరికి అనుభవించే విధానమే ఉండదు. రోగ శోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షాణం ఫలాని ఏతాని దేహినాం. రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, వేదనలు, దుఃఖములు, అనేక రకాల బాధలన్నీ కూడా వీనికి వస్తూ ఉన్నాయి. కారణం ఏంటయ్యా అని చెప్పనంటే ఆత్మ అపరాధ వృక్షాణం. ఆత్మ అపరాధ, గత జన్మలలో
తాను చేసుకున్నటువంటి ఆ కర్మయే ఒక గింజ సూక్ష్మదేహంలో పడ్డ బీజముగా ఏర్పడి ఆ యొక్క కర్మ బీజమే మొలకై చెట్టై మహామానుగా ఈ దేహం వచ్చింది. ఈ దేహానికి కాసే ఫలాలేమిటి? రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, వేదనలు, అనేక రకాలుగా పండ్లు వస్తూ ఉన్నాయి. ఈ దేహానికి పండ్లు కాస్తూ ఉన్నాయి. మరి ఆ ఫలాలు భుజించేది ఎవరు? లోన ఉన్న జీవుడు అన్నమాట. నీ దేహానికి వ్యాధి ఏర్పడింది, పక్కవాడు అనుభవిస్తాడా? కాబట్టి ఎవరి దేహంలో కలిగేటువంటి యొక్క బాధలు ఆ జీవుడే భుజించాల్సి ఉంటుంది. కాబట్టి గత జన్మలో చేసుకున్నటువంటి యొక్క కర్మ అనబడేటువంటిది మనకి దేహరూపకంగా వచ్చింది కనుక ఈ దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి దాంతో జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ దేహములో ఉన్నటువంటి మనము ఏం చేస్తున్నాము అని చెప్పనంటే మళ్ళా కొత్త కర్మను ఆర్జిస్తూ ఉన్నాం. అంటే దాన్ని ఏమంటారు? ఆగామి కర్మ. గమ్ అంటే పోవటం, ఆగమ్ అంటే రావటం, గమ్ అంటే పోవటం. అంటే ఏమిటి? ప్రారంధం పోతూ ఉన్నది, అనుభవిస్తూ ఉన్నాగా. జీవితంలో అనేక సమస్యలుగా, దుఃఖాలుగా, వేదనలుగా, బాధలుగా, రోగాలతో అనుభవిస్తూ ఉన్నాం. ఇది పోతూ ఉన్నది. కానీ మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాం? మళ్ళీ ఆర్జిస్తూ ఉన్నాం, ఆగామి కర్మ ఆర్జిస్తూ ఉన్నాం. అంటే లోకంలో పాపకార్యాలు చేస్తూ ఉన్నాం, పుణ్యకార్యాలు ఆచరిస్తూ ఉన్నాం. మరి ఈ రెండు కార్యాలను ఆచరించినప్పుడు వచ్చేటువంటి యొక్క ఆ కర్మనేమన్నారు? ఆగామి కర్మ. గమ్ అంటే పోవటం, ఆగమ్ అంటే రావటం, ఆహ్వానిస్తూ ఉన్నాం కర్మని. మన జీవితంలో ఎక్కువ శాతం, మనం జీవించే జీవితంలో ఎక్కువ శాతంగా మనము పుణ్య సంబంధమై ఉన్న కర్మలు ఎక్కువగా ఆచరిస్తామా? పాప సంబంధమై ఉన్న కర్మలు ఎక్కువగా ఆచరిస్తామా? చెప్పండి. సగటు మానవుడు తన జీవితంలో మరి పుణ్యయుక్తమై ఉన్న కర్మలు ఎక్కువగా ఆచరిస్తాడా? పాప సంబంధమై ఉన్న కర్మలు ఎక్కువగా ఆచరిస్తాడా? పుణ్యకార్యముల కంటే ఎక్కువ శాతం పాపకార్యాలే ఆచరిస్తూ ఉంటాయి. పుణ్యకార్యాలు ఆచరించాలంటే దాన ధర్మాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, పూజలు చేయాలి, ఆశ్రమాలకు డొనేషన్లు ఇవ్వాలి, ఆ మందిరాలకు డొనేషన్లు ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి డబ్బు పోయే మార్గం పుణ్యం సంపాదించుకోవటం అంటే, పాపం సంపాదించుకోవటం అంటే డబ్బు వచ్చే మార్గం అది. అందువల్ల వచ్చినటువంటి యొక్క దాంట్లో కొంతైనా ధర్మ కార్యాలకు వినియోగించవయ్యా, ఆ దోషం పోతుందని చెప్పని అంటారు. అది ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంశయా. కాబట్టి ఈ లోకంలో భోగాలను భోగించేటువంటి యొక్క ఉద్దేశంతో మానవుడు కర్మలు ఆచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆర్జించేటువంటి ధనకనక వస్తువాహనాది సమస్త సంపదలన్నీ కూడా మరి దేన్ని అంటిపెట్టుకుని ఉంటాయి? ఈ దేహాన్ని. ఇప్పుడు బ్యాంకులో 1,00,000 రూపాయలు జమ వేసావనుకో, సూక్ష్మదేహం యొక్క పేరుతో వేస్తావా? ఈ స్థూల దేహం పేరుతో వేస్తావా? సూక్ష్మదేహం నీది కదా, నీ ఏమంటే వచ్చే వస్తువుగా ఆ పేరు పెట్టవచ్చుగా. అయ్యా స్థూల దేహం అని ఇచ్చాం, ఏదో పూట పోతుంది, చెప్పే అవకాశాలు లేవు. సూక్ష్మదేహం శాశ్వతం కాబట్టి సూక్ష్మదేహం పేరు మీద పెట్టండి అయ్యా అని చెప్పానంటే పెడతారా? అందువల్ల నీకున్నటువంటి ప్లాట్లు కానీ, భూములు కానీ, బ్యాంక్ బ్యాలెన్సులు కానీ, బిల్డింగులు కానీ మొత్తం ఉండేవన్నీ కూడా ఈ స్థూల దేహం యొక్క పేరు మీదే. ఏవైతే నీవు జీవితంలో సంపాదిస్తూ ఉన్నావో, న్యాయంగా సంపాదించావా, అన్యాయంగా సంపాదించావు, ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ సంబంధ ఆ ధనం ఎడగబోతుంది, నీ సూక్ష్మదేహానిలోకి పోతుంది. కాబట్టి ఆ పుణ్యపాప సంబంధమై ఉన్నటువంటి యొక్క సంపద ఏమో సూక్ష్మదేహములో ఉంటుంది. ఈ భౌతిక సంబంధమై ఉన్నటువంటి యొక్క సంపదలేమో స్థూల దేహం పేరు మీద ఉంటాయన్నమాట. అది కాబట్టి భౌతికమై ఉన్నటువంటి యొక్క సంపదలు నీ వెంబటే వచ్చేటువంటివి కావు. నీ సూక్ష్మదేహంలో పెట్టుకునేటువంటి యొక్క పుణ్య పాప జ్ఞాన సంపదలే నీ సూక్ష్మదేహం వెంబటే వచ్చేవిగా, నీతో పాటు వచ్చేవిగా ఉంటాయి. పాపం ఉన్నదో భక్షిస్తుంది, పుణ్యం ఉన్నదా రక్షిస్తుంది. పరమాత్మ
ఆ గీత 15వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్తారు. శరీరం యత్ అవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి, ప్రతి ప్రాణి చేసే పనే అవాప్నోతి, దేహాన్ని పొందాడు. ఆ తర్వాత ఉత్క్రామతి, లేచి వెళ్ళిపోతాడు. కొద్ది కాలం దేహంలో ఉంటాడు. ప్రారంధం అయిపోయిందా అంటే వెళ్ళిపోతాడు. ఈ దేహంలో ఉన్నాడు, మళ్ళా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ ప్రకారంగా మనం ఈ విశ్వం యొక్క కాలమానములో అనేక దేహాలు ధరించాం, వదిలిపెట్టాం. కొత్తదే కాదు మనకి ఇది. కాబట్టి ఆ దేహం వదిలిపోయేటువంటి యొక్క పూట ఎట్లా పోతాము అని చెప్పనంటే వాయు గంధాన్నివాసయాత్, వాయు గంధాన్నియవా. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. వాయు గంధాన్యవా యవ అన్నాడు. వాయువు గంధ, వాయువు ఏ ప్రకారముగా గంధాన్ని మోసుకుపోతూ ఉన్నదో, గాలి ఏం చేస్తుంది? మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూల అనేక రకాలైనటువంటి యొక్క పుష్పాలు బాగా పుష్పించి పరాగముతో పుప్పొడితో సుగంధంతో ఉన్నాయి కదా. ఆ పూల మీదుగా వచ్చేటువంటి గాలి ఏం చేస్తుంది? ఆ పూలల్లో ఉన్నటువంటి సుగంధాన్ని మాత్రం పట్టుకొస్తుంది, పుష్పాన్ని అక్కడే పెట్టి. అట్లా మనం కూడా ఈ మరణ సమయంలో సూక్ష్మ దేహములో ఉన్నటువంటి యొక్క వాసన, దాన్ని ఈ జీవుడు పట్టుకుపోతాడన్నాడు. మనం సూక్ష్మ దేహంలో పెట్టుకునే సంపద ఏది ఉన్నదో ఆ సంపదను మనం పట్టుకెళ్తాము. ఏమిటా ఆ యొక్క సంపద అని చెప్పనంటే సుగంధమా దుర్గంధమా లోన పెట్టింది. సుగంధము అంటే పుణ్యం, దుర్గంధము అంటే పాపం. ఏది పెట్టాం ఎక్కువగా మనం? ఎవరికి వారుగా చూసుకోవలసి ఉంటుంది, వివేకముతో బతకవలసి ఉంటుంది, విజ్ఞానముతో బతకవలసి ఉంటుంది. బతకటం అంటే లోకల్ అన్ని జీవులు బతుకుతూనే ఉన్నాయి. పశువులు బతుకుతూ ఉన్నాయి, శునకాలు బతుకుతూ ఉన్నాయి, గార్ధబాలు బతుకుతూ ఉన్నాయి, కాకులు బతుకుతూ ఉన్నాయి, మనము బతుకుతూ ఉన్నాం. బతుకంటే అదే. ఎలాంటి బతికితే మన జీవితానికి క్షేమం కలుగుతుందో, శ్రేయస్సు ఏర్పడుతుందో, మోక్ష మార్గం ఏర్పడుతుందో, ఉత్తమ గతులు ఏర్పడతాయో అలాంటి యొక్క బ్రతుకు, అలాంటి యొక్క జీవనాన్ని మనం కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి మానవునికి రెండు దేహాలు ఉన్నాయి. ఒకటేమో స్థూల దేహం అన్నాం, ఇంకొకటేమో సూక్ష్మ దేహము అని చెప్పని అన్నాం. సూక్ష్మ దేహం అని చెప్పనంటే ఇంద్రియాత్మికమై ఉండేటువంటి యొక్క వస్తువు సూక్ష్మ దేహము, అవయవాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు స్థూల దేహం. అవయవాత్మికము అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, తల, పొట్ట ఎన్ని ఉన్నాయి కదా. ఈ అవయవాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువేమో స్థూల దేహం, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహం. అది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇలాంటి యొక్క వాటితో ఉండేటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహం. ఆ సూక్ష్మదేహములో గుణాలు ఉన్నాయి. ఆ సూక్ష్మదేహములో మరి మనం పెట్టుకునేటువంటి యొక్క పుణ్యము చేరి ఉంటుంది, మనం పెట్టేటువంటి యొక్క పాపం కూడా చేరి ఉంటుంది. మనం పోయేటువంటి యొక్క నాడు మన వెంబటే సూక్ష్మదేహముతో ఉన్న ఏ సంపద అయితే ఉన్నదో ఆ సంపద మన వెంబటే వస్తుంది. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? సూక్ష్మదేహంలో పెట్టుకునేటువంటి సంపద గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది. చాలామందిలో ఉన్నటువంటి యొక్క భావం ఏంటంటే, చూసుకున్నాడు దేహం నల్లగా, తెల్లగా, ఎర్రగా, పొడువుగా, లావుగా, సన్నగా ఏదో ఉన్నది. ఆ దేహం చూసుకున్నాడు, ఈ దేహమే నేనని చెప్పి అనుకున్నాడు. ఆ దేహానికి సంబంధించి ఉన్నటువంటి వనరులను సమకూర్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ భౌతికమై ఉన్నటువంటి రెప్పపాటు కాలములో రాలిపోయేటువంటి యొక్క దేహం యొక్క సంరక్షణ విషయంలో మనం మన యొక్క వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం, సూక్ష్మదేహాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాం. సూక్ష్మదేహంలో పాపకార్యాలు చొప్పించి తిరిగి మరలా అనేక జన్మల పరంపరకు మన మార్గాన్ని వేసుకుంటూ ఉన్నాం. అది
అందుచేత ఈ పుణ్యపాప సంబంధ కర్మలు అన్నారు. ఎందుకు చేస్తామో ఏం చెప్పానంటే ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్. గీత పరమాత్మ చాలా మంచి శ్లోకం ఇది. ఆశాపాశతై బద్ధా కామక్రోధపరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయం. కామభోగార్థం, అర్థం అంటే డబ్బు, కామం అంటే కోరికలు. వీటిని చతుర్విధములు అన్నారు. చతుర్విధ పురుషార్థములుగా చెబుతారు. చతుర్విధ పురుషార్థములు అనగా ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటువంటివి మొత్తం చతుర్విధ 4 విధములుగా ఉన్నటువంటి యొక్క అర్థములు, పురుషార్థములు, పురుషుడు కోరేటువంటి అర్థములు అన్నమాట. పురుషుడు అని చెప్పనంటే అంటే పురుషార్థములు తప్ప స్త్రీ అర్థాలు లేవా అని డౌట్ ఏర్పడుతుంది వల్ల. ఏమండి అన్నీ మీయేనా, మాకు చెప్పే ఏమి లేవా అని చెప్పి అనుకోమాకండి. అనగా పురుషుడు అంటే లోన ఉన్నటువంటి జీవుడు, లోన ఉన్న జీవుణ్ణి పురుషుడు అని చెప్పని అంటారు. లోకములో వ్యవహారము స్త్రీ పురుషుని దేహాలను బట్టి ఉంటుంది. కానీ పారమార్థికంగా చెప్పాల్సి వస్తే లోన ఉన్నటువంటి జీవుడే పురుషుడు. ఎందుకన్నాం ఆ పదం? పురి శరీరే శేత ఇతి పురుష. ఈ శరీరాన్ని పురము అన్నారు. పురము గలవాడు కాబట్టి పురుషుడు, క్షేత్రము గలవాడు క్షేత్రజ్ఞుడు, దేహం గలవాడు కాబట్టి దేహి అన్నారు. అందువల్ల ఈ యొక్క దేహం నవద్వారే పురే దేహే, నవద్వార పురము దేహం. ఈ నవద్వార పురములో ఉన్నటువంటి యొక్క జీవుడే పురుషుడు. కాబట్టి పురుషార్థములు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు. మహాత్ములు ఏం చేశారని చెప్పానంటే ఈ 4ంటిని ఏం చేశారని చెప్పానంటే ధర్మ, అర్థ ఈ 2 కలిపారు. తర్వాత కామ, మోక్షం ఆ 2 చెప్పారన్నమాట. జత అన్నమాట. జతగా ఉంటాయి 2 కూడా. ధర్మ, అర్థ, కామము, మోక్షం అన్నమాట. అనగా నువ్వు ఆర్జించేటువంటి యొక్క సంపద ధర్మయుక్తమై ఉండాలి కాబట్టి ధర్మ, అర్థ. అర్థ అంటే ద్రవ్యం. నువ్వు ఆర్జించేటువంటి యొక్క ఆర్జన ధర్మయుక్తమై ఉన్నట్లయితే నిన్ను పాపం అంటదు అన్నారు. ఆ వచ్చినటువంటి యొక్క అర్థం ఏం చేయాలి? కొంత భాగాన్ని ధర్మకార్య వినియోగించాలి. అంటే ధర్మయుక్తముగా ఆర్జించాలి. తిరిగి మరల వచ్చిన ధనంలో కొంత భాగాన్ని ధర్మకార్యాలకి వినియోగించాలి. అందువల్ల ధర్మ, అర్థ అన్నారు. తర్వాత ఉన్నవేమిటి? కామము, మోక్షము. కామం అంటే వేరే అర్థాల్లోకి పోమాకండి. కము కాంతవు. కామం అంటే కోరిక. జీవితంలో మానవునికి చాలా ఉన్నాయి కోరికలు. ఎన్ని కోరికలంటే అవి లెక్కబెట్టే అవకాశం లేదు. అనేక కోరికలు అన్నమాట. కాబట్టి ఈ కోరికలన్నీ కూడా ఎలాంటి కోరికలై ఉండాలయ్యా అని చెప్పనంటే 3 రకాలుగా చెప్పుకొచ్చారు. సాత్విక సంబంధమై ఉన్న కోరికలు, రాజసిక సంబంధమై ఉన్న కోరికలు, తామసిక సంబంధమై ఉన్న కోరికలు. 3 రకాలు ఉంటాయి. రాజసిక సంబంధమై ఉన్న కోరికలు బంధిస్తాయి, తామసిక సంబంధమై ఉన్న కోరికలు బంధిస్తాయి. ఏ ఉండాలయ్యా కోరికలంటే సాత్విక సంబంధమై ఉన్న కోరికలు. అవి జీవునికి ఉపకరిస్తాయి, ఉపయోగపడతాయి అన్నమాట. అనగా మంచిగా బతకాలి, 10 మందికి మేలు చేయాలి, 10 మందిని ఆనందింపజేయాలి, 10 మందికి మన ఉపకారముగా వ్యవహరించాలి, ధర్మయుక్తముగా ఆర్జించాలి, ఆలయానికి పోవాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి, జ్ఞానం వినాలి, పుణ్యకార్యాలు చేయాలి. ఇవన్నీ కోరికలే. అవి కోరికలే. అవన్నీ కూడా ఏంటంటే మనకు ఉపయుక్తముగా ఉండేటువంటి యొక్క కోరికలు అన్నమాట. అందుచేత ఈ కోరికలు పడేటువంటి లోకంలో చాలామందిలో ఏముంటాయి? సాత్విక సంబంధ కోరికల కంటే రాజసిక సంబంధ కోరికలు, తామసిక సంబంధ కోరికలు ఎక్కువ శాతంగా ఈ వ్యక్తి కలిగి ఉంటాడు. కాబట్టి అవి బంధించేవిగా ఉంటాయి, ఇవి మోక్షానికి కారకములుగా ఉంటాయి. సాత్విక సంబంధ కోరికలే జీవితానికి క్షేమాన్ని, శుభాన్ని, మంగళకరత్వాన్ని,
మోక్ష మార్గాన్ని కానీ సుఖమయ జీవితాన్ని, శాంతియుత జీవితాన్ని, 10 మందికి ఉపయోగపడే జీవితాన్ని, 10 మంది చేత కొనియాడబడేటువంటి జీవితం అంతా కూడా సాత్విక సంబంధమై ఉన్న కోరికల ద్వారా అలాంటిది ప్రాప్తిస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ కామం అనేటువంటి యొక్క దానిని మోక్షముతో జోడించారు. చెప్పుకున్నాం కదా, ధర్మ అర్థ రెండో జత. ఇక్కడ కామము మోక్షము. కాబట్టి నీ యొక్క కోరికలు మోక్షానికి విఘాతంగా ఉండకూడదు. నీ కోరికలు మోక్షానికి అనుగుణ్యముగా ఉండాలన్నమాట. అందుచేత మోక్ష సంబంధమై ఉన్న కోరిక, అది కోరిక. మోక్షాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి, బ్రహ్మైక్యమును పొందాలి, ధ్యానం బాగా చేయాలి, జపం బాగా చేయాలి, భగవంతుని ఆరాధించాలి, ఇవన్నీ కోరికలే. కాబట్టి ఈ కోరికలు మోక్షానికి ఎట్లా ఉన్నాయి? అనుగుణ్యముగా ఉన్నాయన్నమాట. అందుచేత మనకు కలిగేటువంటి కోరికలన్నీ కూడా మనకు సుఖాన్ని, క్షేమం కలగజేసేవిగా ఉండాలి, లోకానికి హితమును చేకూర్చేటువంటివిగా ఉండాలి. కాబట్టి అవి మోక్షముతో సంబంధింపబడ్డటువంటి కోరికలు. కాబట్టి కామము మోక్షము రెండు కూడా జోడించారన్నమాట. ఇట్లా ధర్మ అర్థ కామ మోక్ష అనే విధముగా మహాత్ములు పెట్టారు. తర్వాత కాలంలో మానవుడు ఏం చేశాడని చెప్పానంటే ఆ ధర్మ అర్థాలు రెండు కూడా వేరు చేశాడు. కామము మోక్షాన్ని రెంటినీ కూడా వేరు చేశాడు. ఏం చేశాడు? ఈ మొదట్లో ఉన్న ధర్మాన్ని ఏం చేశాడు? అవతల పారేశాడు. ఈ చివరిలో ఉన్న మోక్షాన్ని ఏం చేశాడు? ఆ పక్క పారేశాడు. మధ్యలో ఉన్న ఏమిటి? అర్ధకామాలు. ఆ రెండు ముడేశాడు. ఈ కట్ట నాకు చాలు. ధర్మం కావాలా? అదిగో ఆ పక్కన పారేశా. మోక్షం కావాలా? ఇదిగో ఈ పక్కన పారేశా, ఏరుకోండి మీరు. మధ్యలో ఇరా, రెండు నాకు చాలు. ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్. ఇది ఆ శ్లోకంలో చెప్పిన మాట. కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్. ఎప్పుడైతే వాని యొక్క జీవితంలో ధర్మం లేకుండా పోయిందో, మోక్షం లేకుండా పోయిందో, మధ్యలో రెండు మాత్రమే స్వీకరించాడో అర్ధకామాలని, అలాంటి వాని యొక్క జీవనము పతనావస్థకు పోయే అవకాశం ఉంటుంది. అది అందుచేత గ్రహించండి, మనకు రెండు దేహాలు ఉన్నాయి అని చెప్పని, మొదటి దేహం స్థూల దేహం, రెండవ దేహం సూక్ష్మదేహం. మనతో శాశ్వతముగా ఇవి ఎంత కాలం విశ్వంలో ఉంటావో, యుగముల పర్యంతం నీతో ఉండేటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహమే కానీ స్థూలదేహం కాదు. ఈ స్థూలదేహం మరుక్షణంలో పోతుంది, రెప్పపాటు కాలం. కను మూస్తే మరణం, కను తెరిస్తే జననం. అదనమాట. అందుచేత ఈ విధంగా ఆచరించేటువంటి కర్మలు పుణ్యపాప సంబంధ కర్మలు అని చెప్పి అన్నారు. నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, శాస్త్రవిహిత కర్మలు, నిషిద్ధ కర్మలు. మరి ఈ రకంగా చూస్తే ఈ విశ్వమంతా కూడా కర్మరాశి అన్నారు. నహి కశ్చిక్షణమపి జాతు తిష్టది కర్మకృతు కార్యతే హ్యవశ కర్మ. లోకంలో కర్మ లేకుండా ఏ ప్రాణి కూడా ఉండే అవకాశం లేదు అన్నారు. ఒక ఆయన విన్నాడు, నేను ఈ పూట ఏ పని చేయకుండా ఉంటాను అని చెప్పని అన్నాడు. ఈ మాట విన్నాడు వాడు. అంటే ఏ కర్మ చేయకుండా ఉండలేమా అన్నటువంటి విషయంగా వాడు మెహర్బానికి పోయి నేను ఈ పూట ఏ పని చెయ్యను అన్నాడు. చేయకుండా చూద్దాం. కూర్చున్నాడు. ఆ కూర్చున్న తర్వాత ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు. మరి కూర్చున్నాడుగా, కాలు కదపకూడదు, చెయ్యి కదపకూడదు, తలకాయ తిప్పకూడదు, తల వంచకూడదు కదా. చెయ్యి ఇది కర్మ. కాలు నడిపితే కర్మ. రెప్ప వాల్చకూడదు, మాట్లాడకూడదు. ఇట్లా ఉంటావా? ఏ కర్మ కట్టిలాగా బీసుకుపోవాలన్నా. ఒకవేళ ఈ దేహం యొక్క సంబంధ అవయవాలను బంధించావనుకో, లోపల ఇంద్రియాలు, మనసు ఆలోచిస్తూ ఉందగా. కనుక మనస్సులో ఏ ఆలోచన లేకుండా చెయ్యాలి. చేస్తావా?
కాబట్టి దేహ కర్మలు, ఇంద్రియ కర్మలు, మనస్సు కర్మలు, బుద్ధి కర్మలు, తెలివి కర్మలు, ప్రాణ కర్మలు ఇవన్నీ కూడా జీవితంలో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ కర్మ లేకుండా ఉంచగలిగే విధానం చేయగలిగేటువంటి వాడు ధ్యానపరుడు. ధ్యానం అంటే ఏమిటి చెప్పండి? ధ్యానములో ఏ ఇంద్రియము పనిచేయదు, మనస్సు పనిచేయదు, అవయవాలు పనిచేయదు. ఈ విధంగా ఏవి కూడా పని చేయకుండా తీసుకోపోగలిగితే ఏమొస్తుంది? బ్రహ్మానుభవం ఏర్పడుతుంది, బ్రాహ్మీ సంబంధ అనుభవం ఏర్పడుతుంది. ఆ విధంగా ఏ పని లేకుండా ఉండే విధానం ఉన్నదే, ఆ విధంగా చేయటం ఉన్నదే, అది పెద్ద కర్మ అన్నమాట. తిరగటం, లేకపోవటం, కూర్చోవటం, మాట్లాడటం చిన్న చిన్న కర్మలు. ఈ కర్మలు లేకుండా చేసావనుకో అది పెద్ద కర్మ. దానికి యోగం అన్నారు, దాన్నే ధ్యానం అన్నారు, మెడిటేషన్ అని చెప్పి అన్నారు. కాబట్టి లోకమంతా కూడా కర్మరాశి. కాబట్టి మానవుడు ఆచరించేటువంటి కర్మల వల్ల ఏమొస్తున్నాయి అని చెప్పనంటే పుణ్యపాప సంబంధ వాసనలు వస్తూ ఉన్నాయి, సూక్ష్మదేహంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. సూక్ష్మదేహంలో ప్రవేశించాయి అని చెప్పనంటే అది సంచిత కర్మ అన్నారు. అనేక జన్మలుగా మనలో చేరి ఉన్నటువంటి యొక్క కర్మను సంచిత కర్మ సూక్ష్మదేహములో ఉంటుంది. ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి సంచిత కర్మయే కొంత భాగం ప్రారబ్ధముగా ఈ దేహరూపకముగా వస్తుంది. ఈ దేహముతో ఉన్నటువంటి యొక్క మనము ప్రారబ్ధం ఉన్నంత వరకు ఈ లోకంలో ఉంటాం. ప్రారబ్ధం అయిపోయిందా అంటే ఈ దేహం పోతుంది. పోయాక ఏమవుతాం? లోన కర్మ ఉన్నదిగా, సంచిత కర్మ. ఈ జీవితంలో చేసే కర్మల యొక్క అనుగుణ్యముగా పుణ్యపాప సంబంధ విశేషాన్ని బట్టి ఉత్తమ లోకాలు, హీన లోకాలకు పోతాం. తిరిగి మరలా మానవ దేహంలోకి వస్తాం. కిం కర్మ అని ప్రశ్నేశాడు అర్జునుడు. అయ్యా కర్మ అంటే ఏమిటి అని ప్రశ్నేస్తే పరమాత్మ అంటూ ఉన్నాడు, భూతభావ ఉద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. భూతభావ ఉద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. చాలా మెలికిగా ఉన్నటువంటి యొక్క వాక్యం ఇది. భూతభావ ఉద్భవకర. భూత అంటే జీవులు, అనగా ఈ జీవులకు, ప్రాణులకు భావ ఉనికి, అనగా ఈ దేహాన్ని ఇచ్చేటువంటి యొక్క ఏ కర్మ అవుతున్నదో ఆ కర్మ సూక్ష్మ దేహములో ఉన్నది. ఆ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి ఆ కర్మను లేకుండగా చేసేటువంటి యొక్క ధ్యానం ఉన్నదో ఆ ధ్యాన కర్మనే కర్మ అన్నారు. భూతభావ ఉద్భవకర. ఉద్భవకర మన యొక్క సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి యొక్క సంచిత కర్మ. అది అనేక జన్మలకు హేతువుగా ఉన్నది, అనేక దేహాలు ఇచ్చేదిగా ఉన్నది. మరి ఆ విధముగా ఉన్నటువంటి యొక్క ఉద్భవకర ఆ కర్మంతా కూడా ఎట్లా పోతుందయ్యా అని చెప్పనంటే జ్ఞానాగ్ని ద్వారా పోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. అనేక జన్మలుగా వస్తూ ఉన్నటువంటి ఏ కర్మ అవుతున్నదో ఆ కర్మంతా కూడా సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి కర్మ. ఆ కర్మ పోవాలని చెప్పన్నట్లయితే జ్ఞానము ద్వారానే పోవలసి ఉంటుంది. లేదా అనేక దేహములు ధరించన్నా పోగొట్టుకోవలసి ఉంటుంది. అర్థమైందా? గోదానం చేస్తా అంటాం, నాకు ఇవయ్యా అంటారు. భూదానం చేస్తామంటాం, నాకు. బంగారం దానం చేస్తాం, నాకు ఇవ్వు. పాపం దానం చేస్తామంటే అది మీరే ఉంచుకోండి అంటారు. ఒకవేళ నీవు జీవితంలో కష్టపడ్డావు, శ్రమించావు, నిద్రాహారాలు లేకుండా అలమటించావు, అనేక సంపదలను కూడదీశావు, ఇవన్నీ కూడా ఏం చేస్తారు బిడ్డలు? మొత్తం పని చేసుకుంటారు. నానా అడు కూర్చో, మొత్తం పత్రాలు ఏమున్నాయో, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్కులు ఏమున్నాయో, ఎవరెవరు అప్పులు ఇచ్చావో ఆ కాగితాలు మొత్తం మా ముందు పెట్టేసేయి, నీ ఉన్నదే పక్కన కూర్చోమంటారు. ఆ ఉన్నవన్నీ వరుసగా ఉన్న బిడ్డలందరూ కూడా వాటాలు వేసుకుంటారు, పని చేసుకుంటారు. తండ్రి చెప్పాడు, అరే ఇవన్నీ సంపాదించడానికి ఎంతో పాపకార్యాలు చేశారా, మరి పాపం కూడా ఒక మూట ఉన్నది, అది పని చేసుకోండిరా అని చెప్పారు అన్నాడు.
అప్పుడు బిడ్డలేమంటారు, నానా ఇది మాకు చాలు, అది మాత్రం నువ్వే ఉంచు, నువ్వే ఆ కర్మ నువ్వు ఉంచుకో, నీ ఖర్చుల కోసంగా ఉపయోగపడుతుంది అయ్యా. ఆ విధంగా మనం మన జీవితంలో తెలిసో తెలియకో, అజ్ఞానంతోనో సుజ్ఞానంతోనో, వివేకంతోనో అవివేకంతోనో ఎన్నో కార్యాలు చేశాం. ఆ చేసినటువంటి ఆ కర్మంతా కూడా లోపల సూక్ష్మదేహంలో చేరిపోయింది, దాని సంచిత కర్మ అని చెప్పని అంటారు. మరి ఆ విధముగా చేరిపోయి ఉన్నటువంటి ఆ కర్మ ఎట్లా ఉందాయా అని చెప్పనంటే, భూతభావ ఉద్భవ కరహ, ఉద్భవ కరహ కలుగజేసేదిగా ఉన్నది, అనేక దేహాలు ఇచ్చేదిగా ఉన్నది, అనేక దేహములు ఇచ్చేదిగా ఉన్నటువంటి యొక్క ఏ కర్మ అయితే ఉన్నదో సంచిత కర్మ, ఆ కర్మను లేకుండగా చేసేటువంటిది విసర్గ కర్మ సంజ్ఞిత. విసర్గ, సర్గ అంటే సృష్టి, విసర్గ అంటే సృష్టి లేకుండా చేయటం, సృష్టి అంటే జన్మ. అనగా ఏ కర్మ అయితే జన్మహేతువుగా ఉన్నదో ఆ జన్మహేతువై ఉన్నటువంటి యొక్క కర్మను, సూక్ష్మదేహములో ఉన్న కర్మను ఇక్కడే నశింపజేసుకోవాలి. ఎక్కడ చూసిన అవకాశం లేదు, ఒక మానవ దేహంలోనే. ఏ దేహంలోకి పోయినప్పటికీ కూడా సూక్ష్మదేహములో ఉన్న కర్మ తీసివేసుకునే అవకాశం లేదు. ఒక మానవ దేహంలో ఉన్నప్పుడు మాత్రమే తీసివేసే అవకాశము, అది కూడా జ్ఞానం ద్వారానే అన్నాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం తం ఆహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. యథా ఏధాంసి బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేస్తే ఎట్లా భస్మసాత్ కురుతే బూడిదగా చేయబడతాయో, జ్ఞానాగ్ని సర్వకర్మాణి, జ్ఞానాగ్ని అనగా మా యొక్క మానవుడు జిజ్ఞాస కలిగి మహాత్ములను ఆశ్రయించి మహాత్ముల యొక్క వాళ్ళ సన్నిధిలో తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి భగవద్గీత ఉపనిషత్తులు ఇత్యాది గ్రంథాలు అధ్యయనం చేసి మహాత్ముల ద్వారా ఉపదేశాన్ని పొంది ధ్యాన మార్గంలో పయనించి ధ్యానము ద్వారా యోగము ద్వారా లోన ఉన్నటువంటి కర్మను నశింపజేసుకుంటూ ఉన్నాడు. దాన్నే ఆత్మ సంయమ యోగాగ్నౌ అన్నది 6వ అధ్యాయం. ఆత్మ సంయమ యోగం, ఆత్మ సంయమ యోగాగ్నౌ అనగా ఆ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి కర్మ, అనేక జన్మలకు హేతువుగా ఉన్న ఆ కర్మ ఎట్లా పోతుందయా, జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేస్తున్నాడు మహాత్ములు. ఆకాశాన కుంట నిండి పంట పండే కోత కోసి కొప్ప వేసేరా యాగంటిలింగ కొప్ప కాలి అప్పు తీరేరా అన్నాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆకాశాన కుంట నిండి, ఆకాశంలో ఏమున్నాయి, కుంటలు ఉన్నాయి. కుంట నిండి పంట పండే, ఆకాశంలో కుంట నిండి ఏమైంది, అక్కడ పంట పండింది, అక్కడ పండుతాయి పంటలు ఆకాశంలో. కోత కోసి కొప్ప వేసేరా యాగంటిలింగ కొప్ప కాలి అప్పు తీరేరా. కొప్పలో కాలితే అప్పులు తీరిపోతాయా? ఏమిటి అర్థాలు, ఎట్లాగా చెబితే ఎట్లా అనుకుంటాం మనం, దాంట్లో అర్థాలు ఉన్నాయి. ఆకాశాన, అవన్నీ కూడా మహాత్ముల యొక్క వాక్యాలు ఉన్నాయి. అవి మన యొక్క భాషకు అర్థమయ్యేటువంటివి కావు, అవి దేవభాష. మనదంతా వ్యావహారిక భాష, అది గ్రాంధిక భాష, అది మరి దేవభాష అంటారు. ఆకాశాన కుంట నిండి, కుంట అంటే ఆకాశము అంటే మనలో అంతరార్థముగా చెప్పాల్సి వస్తే శ్రోత్రమాకాశే వాయోత్వకు అగ్నిచక్షు
అప్సు జిహ్వా పృథివ్యాం గ్రాణమితి అన్న చారుకోపనిషత్తు. శ్రోత్రమాకాశే, ఆకాశ గుణం శబ్దం, శబ్దాన్ని గ్రహించే ఇంద్రియం శ్రోత్రేంద్రియం, శ్రోత్రేంద్రియ స్థలము ఆకాశ స్థలం. వాయుగుణం స్పర్శ, దాన్ని గ్రహించే ఇంద్రియం త్వగేంద్రియం, త్వగేంద్రియ స్థలం వాయుస్థలం. అగ్ని గుణం రూపం, రూపాన్ని గ్రహించే ఇంద్రియం నేత్రేంద్రియం, నేత్రేంద్రియ స్థలము అగ్నిస్థలం. జలము యొక్క గుణం రసం, రసాన్ని గ్రహించే ఇంద్రియం జిహ్వ, జిహ్వస్థలం జలస్థలం. పృథివీ గుణం గంధం, గంధాన్ని గ్రహించే ఇంద్రియం గ్రాణం, గ్రాణము పృథివీ స్థలం అంటారు. ఇవి పంచభూతాలు మనలో. దీన్ని బ్రహ్మాండ విచారం అంటారు. అనగా కంఠం యొక్క పై భాగాన్ని బ్రహ్మాండము అన్నారు, కంఠం యొక్క దిగువ భాగాన్ని పిండాండము అంటారు. ఈ కింద పాదాల భాగం అంతా కూడా అండాండము అంటారు. అండ పిండ బ్రహ్మాండములు అన్నారు. అండపిండ బ్రహ్మాండములన్నీయు బ్రహ్మములోనివేవో మనసా, దండి భావమిది దారి చూపితిని నిలకడ ఉండవేవో మనసా, మాయను నరికే మర్మమున్నది న్యాయము వినవేవో మనసా. తత్వం బ్రహ్మం గారితో బాగా ఉంటుంది. అండపిండ బ్రహ్మాండములన్నీయు బ్రహ్మములోనివే ఓ మనసా. అండ పిండ బ్రహ్మాండం. పాదాల నుండి నాభి దాకా ఉన్నటువంటి భాగం అండాండం, నాభి నుండి కంఠము దాకా ఉన్న భాగాన్ని పిండాండం, కంఠము నుండి పై భాగం అంతానేమో బ్రహ్మాండము అంటారు. ఈ మూడు భాగాలు మనలోనే, బయట ఎక్కడ కాదు, మనలోనే. పాదాల నుండి నాభి దాకా ఉన్న స్థలం బ్రహ్మస్థలం, నాభి నుండి కంఠము దాకా ఉన్న భాగాన్నేమో విష్ణు స్థలం, కంఠం నుండి పై భాగం శిరోభాగాన్ని శివస్థలము, శివుని యొక్క భాగం అన్నారు. బ్రహ్మ అంటే ఏమిటి అర్థం? నిర్మాణకర్త, సృష్టికర్త బ్రహ్మ అంటారుగా. పాదాల నుండి నాభి దాకా ఉన్న భాగం బ్రహ్మస్థలం. బ్రహ్మ ఏం చేస్తూ ఉంటాడు? సృష్టిస్తూ ఉంటాడు. మీరేం చేస్తూ ఉంటారు? మీది సృష్టి. చెప్పేది ఏమో ప్రత్యేకంగా దాని మీద ఇంకా. తర్వాత నాభి నుండి కంఠము దాకా విష్ణు స్థలం. విష్ణువు అంటే పోషణకర్త. ఈ శరీరానికి పోషకం అంతా కూడా ఈ భాగమే. హార్టు, లంగ్సు, అన్నవాహిక, లివరు, కిడ్నీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదంతా పోషక భాగం. కర్మాగారం ఇది. ఏమి కర్మాగారం? పొద్దున టిఫిన్ పడేశారు, కర్మాగారంలో జీర్ణమైపోయింది. వాళ్ళ మధ్యాహ్నం భోజనం వేశారు, మొత్తం జీర్ణమైపోయింది. వాళ్ళ మధ్య మధ్య పానీయాలు, ఏదో టిఫిన్లు అవి తింటూ ఉంటారు, గారెలో బూరెలో తింటూ ఉంటారు. అవి మొత్తం జీర్ణమైపోతూ ఉంటాయి. రాత్రి అయిందా అంటే మళ్ళీ తుష్టిగా పడేసి పడుకుంటారు. పొద్దున కల్లా కర్మాగారంలో జీర్ణమైపోతుంది. ఆ ప్రకారముగా ఈ దేహానికి పోషణాత్మకమై ఉన్నటువంటివన్నీ కూడా ఈ భాగంలో చేరి ఉన్నాయి. లంగ్స్ పనిచేయాలి, హార్ట్ పనిచేయాలి, కిడ్నీస్ పనిచేయాలి, లివర్ పనిచేయాలి, అన్నవాహిక పనిచేయాలి, దాంట్లో వాత పిత్త శ్లేష్మాలు ఉత్పత్తి కావాలి. మొత్తం అంతా కూడా ఇక్కడే ఈ జరిగే వ్యవహారం అంతా కూడా. ఏమి ఈ కంఠం పై భాగానికి పోతే ఉంది ఇక్కడ జ్ఞానాగారం. ఇది కర్మాగారం, ఇది జ్ఞానం. అనగా విని తెలుసుకుంటాం, చూసి తెలుసుకుంటాం, తిని తెలుసుకుంటాం, వాసన గ్రహించి తెలుసుకుంటాం. ఈ లోకములు ఏమున్నాయి? శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు. ఆరో విషయం లేదు. ఉన్న 5 విషయాలే ఉంటాయి లోకంలో. ఇండియా, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్సి, ఇండోనేషియా, ఐరోపియా, స్విట్జర్లాండ్, ఏ దేశం అబో ఈ భూగడ్డ మీద 190 దేశాలు ఉన్నాయి మొత్తం. ఏ దేశానికి పోయినా నీకున్నటువంటి యొక్క విషయములు మొత్తం ఎన్ని ఉన్నాయి? 5. ఏ దేశానికి పోయినా చెవులతో వింటావు, కళ్ళతో చూస్తావు, నోటితో తింటావు. ఇంకేమైనా ఉంటాయా? తినే వస్తువులు రకరకాలుగా ఉండవచ్చు. ఇండియాలో ఉంటే ఏదో మేకలు, గొర్రెలు ఇలాంటివి తింటావు.
అదే చైనా పోతే కప్పలు పాములు ఆడ తింటావు, ఇంకో దేశానికి పోతే ఇంకో రకమైన ఆహారాలు అక్కడ తింటావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు. ఆ తర్వాత బైపాస్ సర్జరీలు, ఆ పక్క మొదలు పెడితే కొయ్యటం, ఈ పక్క దాకా పోతా ఉంటాయి. ఆహార శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు. మనం ఏది పడితే తిన్నాం అనుకో, దేహం ఏమవుతుంది, రోగాల పాలు అయిపోతుంది అన్నమాట. సాత్విక ఆహారం భుజిస్తే ఆరోగ్యంగా ఉండే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ కంఠం యొక్క పైభాగాన్ని ఏమన్నారు చెప్పండి, జ్ఞానం, జ్ఞానాగారం అన్నమాట. జ్ఞాన సంబంధం అన్నమాట. అంతా కూడా వినాలి అన్నా, చూడాలి అన్నా, తినాలి అన్నా అన్నీ కూడా ఇక్కడే. కాబట్టి జ్ఞాన సంబంధం, ఇది కర్మ సంబంధం. అందువల్ల ఇది విష్ణు స్థలం, పోషక స్థలం అన్నమాట. ఇది పోషక స్థలం. శిశువు యొక్క ఉత్పత్తి నవమాసాల వాడు లోపల దేహమంతా కూడా సంతరింపజేసుకుని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియములు, కాళ్ళు, చేతులు, ముక్కు, ముఖం, నోరు, పొట్ట మొత్తం ఏర్పాటు చేసుకుని బయటకు వస్తున్నాడు వాడు. మరి ఆ గర్భంలో ఉన్నటువంటి యొక్క ఆ శిశువుకి పోషణ ఏమిటి, తల్లి తినేటువంటి యొక్క ఆహారమే వానికి మళ్ళా ఆహారముగా చేరి వాడు లోన ఊపిరి పోసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇది మరి యొక్క పోషకము అన్నారు, విష్ణువు యొక్క పోషకము అన్నారు. ఇది శివస్థలం. ఏముంది, శివ మంగళకర అని చెప్పారంట. శివుడు మంగళకరుడు అన్నమాట. ఆయన రామాలయానికి పోండి, రామాలయంలో రాముడు, కోదండ స్వామి, అమ్మవారి సీతమ్మ, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి ముగ్గురు ఉంటారు అక్కడ రామాలయంలో. అది అయ్యప్ప స్వామి ఆలయానికి పోతే అయ్యప్ప స్వామి కూర్చుని ఉంటాడు. ఆంజనేయ స్వామి ఆలయానికి పోతే ఆంజనేయ స్వామి గద పట్టుకుని ఉంచుని ఉంటాడు. ఏమి అమ్మవారి ఆలయానికి పోతే జగన్మాత అమ్మవారు కూర్చుని ఉంటారు. శివాలయానికి పోతే ఆడే ఉంటుంది శివలింగం. అక్కడ మీకు ఆకారం ఉండదు, నిరాకారం. శివుడంటే నిరాకారం, మిగతావన్నీ కూడా సాకారములు. విష్ణు ఆలయంలో విష్ణువు, దేవి ఆలయంలో అమ్మవారు, అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి, కృష్ణ ఆలయంలో కృష్ణుడు, రామాలయంలో రాముడు, ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయుడు, శివాలయంలో ఎందువల్ల లింగం పెట్టారు మరి అనగా, శివుడు అంటే మంగళకరుడు, నిరాకారుడు, అవయవరహితుడు. అవయవ సహితము కాదు, అవయవరహితము. ఆత్మ అవయవరహితము, ఈ దేహమే అవయవ సహితము. ఈ దేహానికి చేతులు, కాళ్ళు, పొట్ట, నోరు, తల ఇవన్నీ కూడా ఉన్నాయి, అవయవ సహితం. లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ కూడా ఉంటాయా కాళ్ళు, చేతులు? నిరవయవి. కనుక మంగళకరుడు. ఈ దేహము మంగళకరంగా ఉందంటే లోన ఆత్మ యొక్క ఆధారం ఉండబట్టి అని అర్థం. ఈ దేహములో శివుడు లేకపోయాడా, ఈ దేహాన్ని ఏమంటారు, శవము అంటారు. ఈ దేహములో శివుడు ఉన్నంత వరకే ఈ దేహం కూడా శివంకరంగా, మంగళకరంగా ఉంటుంది. అయ్యా మా ఇంటికి రాండి, ఈ పూట ఉండండి, భోంచేయండి అంటారు కదా. దేహములో నుంచి ఆ చైతన్యం పోయాక రామంటారా? ఆ దేహమే. ఇంతకాలం పాటు ఆ దేహంతోనే ఉన్నావు, ఆ దేహంతోనే వ్యవహరించావు, ఆ దేహంతోనే సంచరించావు, ఆ దేహం దగ్గర కూర్చొని భోంచేశావు, ఆ పక్కనే కూర్చున్నావు కదా. లోన చైతన్యం కాస్త వదిలిపోయిందనుకో, పక్కనే కూర్చుంటావా? ఇంట్లోనే పెట్టుకుంటారా? ఏం చేస్తారు? పట్టుకొచ్చి వాకిట్లో బారేస్తారు, తీసుకుపోండి అని ఏడుస్తారు. ఎందుకు అడవటం? తీసుకుపోతే మేము కాస్త హాయిగా ఉంటామని చెప్పి అది. కాబట్టి లోపల ఆ చైతన్యం శివుడు. కాబట్టి శివుడు అంటే మంగళకరుడు, నిరాకారుడు, నిరామయుడు, అవయవరహితుడు, చైతన్య స్వరూపం, నామరూపరహితమై ఉన్నటువంటి యొక్క వస్తువే శివుడు. నామరూప సహితమై ఉన్నదేమో దేహము. రెండు దీంట్లో ఉన్నాయి. దేహము ఉన్నది, దేహి ఉన్నది. దేహి ఏమి శివుడు అన్నమాట. జీవో దేవ సనాతన. లోన జీవుడే దేవుడు, జీవుడే శివుడు. ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. గీత 18వ అధ్యాయం. ఈశ్వర సర్వభూతానాం. ఎక్కడ ఉన్నాడయ్యా ఈశ్వరుడు అని చెప్పనంటే ఏం చెప్తారు చెప్పండి? శివాలయంలో సింబల్
ఉన్నది ఎక్కడా? ఈశ్వర సర్వభూతానాం హృత్దేశే అర్జున తిష్టతి. ప్రతి మానవుని యొక్క దేహములో శివుడు ఉన్నాడు కాబట్టే ఈ దేహం కూడా శివంకరంగా ఉన్నదన్నమాట. నీ యొక్క శరీరముల రోజుకి 21,600 సార్లుగా ఈ శ్వాస గమనం ఉన్నదిగా. మనకేమున్నాయి? షడ్చక్రాలు: మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అంటారు కదా. ఎన్నాళ్ళ పేర్లు ఎప్పుడన్నా? షడ్చక్ర విచారం. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు అంటారు. ఈ షట్చక్రాలలో సంచరించేటువంటి యొక్క ఈ హంస, ఈ శ్వాసనే హంస అన్నారు, ఈ శ్వాసనే సోహం అన్నారు, ఈ శ్వాసను అజపానామ గాయత్రి అన్నారు, ఈ శ్వాసే శబల బ్రహ్మ, ఈ శ్వాసే వేదం. చాలా పేర్లు దానికి ఉన్నాయి. అది చెప్పుకోవాల్సి వస్తే చాలా గొప్ప విచారణ అంతా కూడా. మహాత్ములు ధ్యానం చేస్తారు అనగా ఈ శ్వాసను ఆశ్రయించి ధ్యానం చేస్తారు. ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువుని శ్వాసతో ఉంచావా ధ్యానం, మనసు అనేటువంటి యొక్క వస్తువుని ఇంద్రియాలతో ఉంచావా భోగం, మనసు అనేటువంటి యొక్క వస్తువుని శ్వాసతో హంసతో జోడించావా అది యోగం. ఆ మనస్సుని ఇంద్రియాలతో సంబంధం పెట్టి ఈ లోకములో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు భోగించావా భోగం. భోగం ఒకటేమో యోగం. లోనికి పోతే యోగం, బయటికి పోతే భోగం అన్నారు. ఇంద్రియాల వెంబటే పోయావా భోగం, హంస వెంబటే పోయావా యోగం. వారే పరమహంసలు. పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస, పాలు పడిన ఈ పరమహంసమున ఓలి ఉన్నదిదెనొక హంస, తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. తొడలి రోమరంధ్రంబుల గ్రుడ్ల పొదుగగ ఒదిగేనొక హంస, పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస. గొప్ప అర్థాలు మహాత్ములు అందిస్తారు. హంస ఏం చేస్తుందయా? పాలు దాన్ని ముందు పెడితే ఆ పాలల్లో ఉన్నటువంటి నీటి భాగం వదిలిపెట్టి పాల భాగాన్ని స్వీకరిస్తుంది. అట్లా మహాత్ములు కూడా ఈ హంస ధ్యానములో ఉంటారు కాబట్టి అనాత్మ అనే నీటి భాగం వదిలిపెట్టేసి ఆత్మ అనే పాల భాగంలో వాళ్ళు లయం అవుతారు, పాల భాగాన్ని పొందుతారు. వారే పరమహంసలు. ఆ విధంగా మరి ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో ఉంచావా యోగం అన్నారు, ఇంద్రియాలతో ఉంచావా భోగము అన్నారు. భోగే రోగ భయం, భోగాలకు పోయావా ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. యోగంలోకి పోయావా ఉన్న రోగాలు కూడా పోతాయి. మీరు ధ్యానం చేయండి, ఉన్న వ్యాధులు మొత్తం పోతాయి. రోజు 1 గంట ఉదయం పూట కూర్చోండి, సాయంత్రం 1 గంట సేపు నిర్మలంగా నిశ్చలంగా ప్రశాంతంగా మనస్సుని ఆ హంసతో శ్వాసతో జోడించి ధ్యానం చేసేటువంటి వారి యొక్క శరీరము పవిత్రముగా ఉంటుంది, పూజ్యవంతముగా ఉంటుంది, తేజోవంతముగా ఉంటుంది, అమృతప్రాయముగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళు ఆనందంగా ఉంటారు. భోగాల్లో మునిగేవాడు ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు. భోగే రోగ భయం కులేచ్యుతి భయం విత్తే నృపాలాద్ భయం అన్నాడు భతృహరి. భోగే రోగ భయం తం తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. గీత 6వ అధ్యాయం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం, దుఃఖ సంయోగ వియోగం. ఎవరైతే దుఃఖాలతో ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, బాధలు పడుతూ ఉన్నారో అవన్నీ కూడా లేకుండా చేసేటువంటి యొక్క విధానమే యోగం అంటాడు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం. ఆ దుఃఖాల నుంచి వేరు చేసి ఆనందాన్ని పొందింపజేసేటువంటిది యోగం అని అంటుంది గీత 6వ అధ్యాయం. ఆ విధంగా మన శరీరంలో సంచరించేటువంటి యొక్క ఈ శ్వాసట ఎంత సంచారం అని చెప్పనంటే
రోజుకు 21,000 ఎంత 21,000 6 నోర్ల హంసలు అంటారు. మూలాధారమునందు 6 నోర్ల హంసలు, స్వాధిష్టానములో 6,000 హంసలు, మణిపూరకములో 6,000 హంసలు, విశుద్ధ చక్రములో 6,000 హంసలు, అనాహత చక్రములో 6,000 హంసలు, విశుద్ధ చక్రములో 1,000 హంసలు, ఆజ్ఞా చక్రములో 1,000 హంసలు, సహస్రారములో 1,000 హంసలైతే మొత్తం కూడా లెక్కగట్టి మహాత్ములు చెప్పారు 21,006 నోర్ల హంసలు. ఈ విధంగా మన శరీరములో సంచరించేటువంటి యొక్క ఈ శ్వాస ఉన్నదే, అది మన బ్రతుకుకి కారణం, మన జీవనానికి కారణం శ్వాస. మన శరీరంలో నేత్రం లేకపోతే చూస్తాం మాత్రమే ఉండదు, చెవులు లేకపోతే వినటం మాత్రమే ఉండదు, వాక్కు లేకపోతే పీడాపోయే ఏ గొడవలో ఉండదు, ఈ ప్రాణం లేకపోతే ఏమీ ఉండదు. కళ్ళు లేకపోతే వినవచ్చు, తినవచ్చు, ఏమేం చేసుకోవచ్చు. చెవులు లేకపోతే వినటం మాత్రమే ఉండదు, చూడవచ్చు, తినవచ్చు, ఏమేం చేసుకోవచ్చు. వాక్కు లేకపోతే మాట్లాడటం మాత్రమే ఉండదు, చూడవచ్చు, తినవచ్చు, ఏమేం చేసుకోవచ్చు. ప్రాణం లేకపోయిందా అంటే ఏమీ లేవన్నమాట. అందువల్ల మన దేహానికి ఏమిటయ్యా అంటే ప్రాణశక్తి మూలం, శ్వాస మూలం. ఆ విధంగా నిరంతరముగా సంచరించేటువంటి యొక్క ఏ శ్వాస అయితే ఉన్నదో, మరి ఆ శ్వాస ఆ విధముగా గమనం కలిగి ఒక్క రెప్పపాటు కాలం కూడా, క్షణకాలం కూడా ఆగకుండగా సంచారం జరుగుతుంది అని చెప్పనంటే, సంచారం చేయబడుతుంది చెప్పనంటే, ఆ శ్వాస గమనానికి ఎవరయ్యా మూలకారకం? నువ్వేం చేస్తూ ఉన్నావా? నువ్వే గాలి పీల్చుకుంటూ ఉన్నావా? నీవే వదులుతూ ఉన్నావా? ఎవరు చేస్తూ ఉన్నారు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. కాబట్టి ఆ శివుడు అనేటువంటి యొక్క స్వామి ప్రతి మానవుని యొక్క దేహము లోపల ఉన్నాడు, సమస్త కార్యాలకు ఆయన సాక్షిగా ఉన్నాడు, నిన్ను బతికిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, పరమాత్మట మత్త స్మృతి అపోహనం, స్మృతిని ఇస్తాను, అపోహనం మరుపుని ఇస్తాను అన్నాడు. రాత్రి అయింది, తుష్టిగా భోంచేశారు, టైం 10 అయింది, ఏదో ఇంకొకటి మిగిలిపోయింది ఛానల్, సీరియల్ ఛానల్, అది కూడా చూశారు, 10:30 అయిపోయింది, పడుకోవాలిగా. ఏమి మరి ఆ పడుకున్నప్పుడు నీకేం రావాలి? అక్కడ మరుపు రావాలి. ఆ మరుపు ఇచ్చేది ఎవరు చెప్పండి? మత్త స్మృతి జ్ఞానం అపోహనం, అపోహనం మరుపు ఆయన ఇస్తాడు, నిద్ర ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వకపోతే తెల్లవారు అటు ఇటు దొర్రాల్సిందే. పరమాత్మ అనుగ్రహం లేకపోయిందా? ఆయన ఇవ్వకపోయాడా? ఇక నీ పని. ముందు పావు బిళ్ళ, కాలు బిళ్ళ, అరబిళ్ళ, బిళ్ళ వేస్తాడు. అది కూడా పనిచేయదు. ఇక 2 బిళ్ళలు వేస్తాడు. నీ పాను ఏమవుతుంది? 5 బిళ్ళలు, 6 బిళ్ళలు, 10 బిళ్ళలు వేసినా నిద్ర రాదు. ఇక తెల్లవారులు కూర్చోవాల్సిందే. పక్క వాళ్ళేమో గురకబెట్టి నిద్రపోతూ ఉంటారు, వీడేమో చూస్తూ కూర్చుంటాడు. అందువల్ల నిద్ర అనేది ఉన్నదే, అది భగవద్ అనుగ్రహం. కొంతమంది ఉన్నదే అట్లాగా దిండుపై తల వాల్చారా అని చెప్పనంటే ఎమ్మటి వెళ్ళిపోతారు, గురకబెట్టేస్తారు. అదృష్టవంతుడు అన్నమాట వాడు. కొంతమంది అయితే ఇక బొడుగున కానించి ఆ పక్కగా దొరలా, ఈ పక్కగా దొరలా, కట్టికేసి తలకాయ బాదుకో, లెగుస్తాడు, ప్రచారాలు చేస్తూ ఉంటాడు, పొడుగు నిద్ర రాదు. నిద్ర దేవత అమ్మ రామ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. కాబట్టి అది పరమాత్మ అనుగ్రహం అన్నాడు. మెలకువ పరమాత్మ అనుగ్రహమే, నిద్ర పరమాత్మ అనుగ్రహమే. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. ఎందువల్ల అంటే ఆ లోన ఉన్నటువంటి భగవంతుడు చేత కాపాడబడుతూ ఉన్నావు. అది జ్ఞాపకం పెట్టుకో. లోపలే జీవుడు ఉన్నాడు, ఆ జీవునికి అధిష్టానముగా లోపల దేవుడు ఉన్నాడు. ఈ దేహంలోనే జీవుడు ఉన్నాడు, ఈ దేహంలోనే దేవుడు ఉన్నాడు. ఆ దేహములో ఉన్నటువంటి ఆ దేవదేవుడే పరమశివుడు. అందువల్ల శివాలయాలలో మీకు ఆకారం ఉండదు, నిరాకారం. ఎందువల్ల? ఆకారం ఈ దేహం అవయవ సహితం,
మరి శివుడు నిరాకారం, ఆకారం లేవు శివునికి. శివామంగళకర, అన్ని దేహాలలో ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుడు జగదీశ్వరుడు పరమాత్మ ఉన్నదే. పరమాత్మ యొక్క ఆశ్రయంలో మనం ఉన్నాం కాబట్టి అలా పరమాత్మకు చిహ్నముగా, శివునికి చిహ్నముగా పెట్టినటువంటి యొక్క విధానమే శివాలయాలలో నిరాకారత్వం అన్నమాట. మీకేం చెప్పాను చెప్పండి? నాభి దాకా అండాండములు అన్నాం, నాభి నుండి కంఠము దాకా పిండాండము అన్నాం, పై భాగమేమో బ్రహ్మాండము అన్నాం. అండాండములకు బ్రహ్మదేవుడు అధిపతి, పిండాండానికి విష్ణువు అధిపతి, బ్రహ్మాండానికి శివుడు. శివుడు అంటే మంగళకరుడు అన్నమాట. ఏమి ఎవరైనా మీలో ఒకరు తిరుమల కొండకు పోయిరండి, మీ గుండు ఉంటుంది, ఎట్లా ఉంటుంది చెప్పండి? అప్పుడు శివలింగం అన్నమాట. ఏమి శివలింగాకారమే, పై నీళ్లు పోయిండి, శివాభిషేకం అవుతుంది అది. ఆ శివలింగం మీద పంచపడగలు ఉంటాయి. ఏమిటంటే పంచపడగలు? ఈ జ్ఞానేంద్రియాలే పంచపడగలు. ఇది శివ అన్నారు. ఇది పానుమట్టం, ఇది శివలింగం, ఇదేమో పానుమట్టం కింద ఉంటుందన్నమాట. అది శివాభిషేకం. పైన స్నానం చేస్తే శివాభిషేకం అన్నమాట. కాబట్టి శివుడంటే మంగళకరుడు అన్నమాట. ఒక వ్యక్తి ఫోటో షాపుకు పోయాడు. అయ్యా ఫుల్ ఫోటో తీరా అన్నాడు. 100 రూపాయలు అన్నాడు. జేబులో చూశాడు, 50 రూపాయలు ఉన్నాయి. సరే ఓ పని చేయి, ఈ ఫోటో సగం ఇస్తున్నా, సగంది రేపు వచ్చి 50 ఇస్తా, మిగతా సగం తీయమని చెప్పి అన్నాడు. సరే వాడు ఏం చేశాడు? సగం తీశాడు. 50 ఉందిగా సగం తీశాడు. తెల్లారి వచ్చాడు, చూపించమన్నాడు, చూపించాడు. తీశాడు సగం. ఎక్కడి నుంచి? కాళ్ళ కానించి నడుం దాకా. ఏం గుర్తుపెట్టే అవకాశం ఉంది చెప్పండి? ఏమి శరీరంలో ఉన్న భాగాలు ఏది పడ్డా పడకపోయినా, కాళ్ళు చేతులు పొట్ట ఏది పడకపోయినా ఏం చేస్తారు? తలకాయ వైరకైనా ఫోటో తీసుకుంటారు. ఆ తల ఉంటే గుర్తుపట్టవచ్చు. మా తాత, మా ముత్తాత, మా నాన్న గుర్తుపెట్టవచ్చు అన్నమాట. మీకు ఈ వీధులలో కూడా విగ్రహాలు పెడతారు. దేహం మొత్తం పెట్టే అవకాశం లేకపోయినా ఏం చేస్తారు? ఇంతవరకు పెట్టేస్తారు, గుర్తుపట్టే అవకాశం. అందువల్ల మన శరీరములో ఉన్నటువంటి భాగాలలో శిరస్సు ప్రధానాంశము అన్నారు. అందువల్ల ఇది శివభాగము, శివంకరుడు శివభాగము. ఇక్కడే పరమశివుడు ఉన్నాడు, తేజవంతముగా ఉన్నాడు, సాక్షి మాత్రముగా ఉన్నాడు, శ్వాసకు ఆధారముగా ఉన్నాడు, నీ యొక్క ప్రాణానికి ప్రాణపతిగా ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఎల్లవెల్లలా కూడా ఆయన యొక్క ఆశ్రయంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి అతనిని శివుడు అని చెప్పని అంటారన్నమాట. అందుచేత సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుని లోపల ఆత్మరూపముగా ఉన్నటువంటి యొక్క ఆ శివుని ఎవరైతే ఆరాధిస్తారో, ధ్యానము ద్వారా ఆరాధిస్తారో, పూజిస్తారో, అలాంటి యొక్క వాళ్ళల్లో ఉన్నటువంటి యొక్క ఆ కర్మన్నదే మొత్తం తొలగిపోతుంది అన్నమాట. ఆకాశాన కుంట నిండే, కుంట నిండి పంట పండి. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే ఆకాశాన కుంట నిండి, ఆకాశం అంటే చెప్పుకున్నా శ్రోత్రం ఆకాశే, ఇది ఆకాశ స్థలము. ఆకాశ స్థలములో కుంట నిండింది అంటే ఏమిటి? మహాత్ముల ద్వారా బ్రహ్మ విద్య బాగా విన్నట్లయితే నీ మనస్సున్నదే ఆ బ్రహ్మ విద్యతో నిండుతుందన్నమాట. మన మనస్సుని దేంతో నింపాలి చెప్పండి? లోకములో ఉన్నవన్నీ లోపలేసి నింపాలా? లే మహాత్ముల యొక్క వాక్యాలై ఉన్నటువంటి జ్ఞానముతో నింపాలా? లోకవార్తలకు మరగి కర్ణముల మీ కథల విననేరను, ఏ కరని భవజలనిధి తుదముట్ట నీదుదును నారాయణ. లోకవార్తలకు మరగి ఏం చేస్తున్నాం మన జీవితంలో? అమ్మగారు చక్కగా ఏదో చేసుకున్నది, తుష్టిగా భోంచేసింది, హాయిగా పడుకున్నది. అంతలో అమ్మగారు పోయారు, తలుపు తట్టారు. పిన్ని అని చెప్పి అన్నది, తలుపు తీసింది, కూర్చున్నది. నీకు తెలుసా అని చెప్పి అన్నది. ఏమిటబ్బా అని 1 గంటన్నర వాయించేసింది. ఎందుకు వచ్చింది? ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే సంభాషణ ఏమొస్తుంది చెప్పండి? భగవద్గీత గురించి మాట్లాడుకుంటారా? ఉపనిషత్తులు మాట్లాడుకుంటారా? ఏం మాట్లాడదు చెప్పండి? మీ ఇద్దరు కూర్చుంటే లోకాభిరామాయణ. నీకు తెలిసిందేమో ఆయన చెవిలో పోస్తావు,
ఆయన తెలిసిందేమో నీ చెవిలో పోస్తావు, నిద్రపోయాక అవే కళలు, భయంకర కళలు అవన్నీ వస్తాయి. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క మనస్సులో ఏం పెట్టాలయ్యా? జ్ఞానం పెట్టు, పుణ్యాన్ని పెట్టు, భగవంతుని పెట్టు, భగవద్ధ్యానం పెట్టు. మనసు బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది, ఆనందాన్ని పొందుతావు, ప్రశాంత జీవితాన్ని పొందుతావు, ఆరోగ్య జీవితాన్ని పొందుతావు. కాబట్టి మనసును కాపాడుకోవాలి. మనం మనసును ఏం చేస్తూ ఉన్నాం? పాడు చేస్తూ ఉన్నాం. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా, వినగవలయు పెద్దలు అనెడివన్నీ, వినగ వినగ నీకె విషదంబులౌ సుమ్మో, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా. భగవంతుడు మానవునికి చెవులిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? మనం జీవితంలో లోకం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క చెత్తంతా ఎక్కువ వేస్తామా? పరమాత్మ యొక్క సంబంధమై ఉన్న జ్ఞానాన్ని పెడతామా? మనం చేస్తున్న పని ఏంటి చెప్పండి? కాబట్టి మన మనస్సులో మనం నింపుకుంటూ ఉన్నాం, మనమే నింపుకుంటూ ఉన్నాం, మనమే దాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. ఇంట్లో ఉన్నటువంటివన్నీ మొత్తం చిమ్మి చిమ్మి తీసుకుపోయి ఆ వీధిలో ఉన్నటువంటి ఉండిలో దాంట్లో పోస్తాం. కానీ దీని విషయం అయితే ఈ ఊళ్ళో ఉన్నవన్నీ మొత్తం పోగేసుకొచ్చి లోపల పోసి మనం మన మనస్సును పాడు చేసుకుంటూ ఉన్నాము అంటాడు. నాకు అన్నీ ఉన్నాయండి, తినడానికి ఉన్నాయి, వినడానికి ఉన్నాయి, కంటానికి ఉన్నాయి, బ్రహ్మాండంగా బిల్డింగ్లు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఏసీ కార్లు ఉన్నాయి, సంపద కోట్ల సంపదలు అన్నీ ఉన్నాయి అంటాడు. మీరేం లేదురా. మనశ్శాంతి అది ఎట్లా వస్తుంది చెప్పండి? మనశ్శాంతి ఎట్లా వస్తుంది? ఆ మనస్సు నిర్మలంగా నిశ్చలంగా పరమాత్మతో ప్రశాంతముగా ఉంటే నీకు ఆ ఆనందం లభిస్తుంది అన్నమాట. లేకపోతే రాదు. సేటు గారు పెద్ద మేడ, కోటాను కోట్ల ఆస్తులు బ్యాంకుల్లో మూలుగుతూ ఉన్నాయి, అవన్నీ బ్రహ్మాండంగా ఏం కొరతే లేదన్నమాట. జీవితంలో శాంతి సుఖం లేదు, నిద్ర పట్టదు పడుకుంటే. డాక్టర్ వద్దకు పోతే ఈ కాలం ఏమైపోయిందని చెప్పని, అబ్బాయి నీకు 2 ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు డాక్టర్ గారు. ఏమిటారు 2? బీపీ, షుగర్ కామన్ అయిపోయినాయి అన్నమాట. ఈ కాలంలో ఎవరికైనా బీపీ షుగర్ లేకపోతే నీకు లేవా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. పూర్వకాలం మీ తాతల కాలంలో అప్పుడు ఉన్నాయంటే ఆశ్చర్యం. అప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే లేకపోతే నీ లేవా, అందరికి ఉన్నాయే నీ లేకపోతే. ఈ విధంగా మరి వాడు చూస్తే అన్నీ ఉన్నాయి, తినటానికి, వినటానికి, కంటానికి అన్నీ. జీవితంలో శాంతి సుఖం లేదు. ఆ యొక్క ఇంటి పక్కన చిన్న హట్టు, చిన్న గుడిసె అన్నమాట. ఒక పేదవాడు, భిక్షగాడు జీవిస్తూ ఉంటాడు. భగవన్నామం చేసుకుంటాడు, పరమాత్మను ధ్యానం చేస్తాడు, పూజ చేస్తాడు, జపం చేస్తాడు. వాడు ఇంకేం కావాలి చెప్పండి? మధ్యాహ్నం అయిందనుకో ఈ ఊళ్ళోకి పోతాడు, భౌతి భిక్షాందేహి అంటారు. ఏ అమ్మ కాస్త అన్నం పెడుతుంది, కూర వేస్తుంది, రసం పోస్తుంది, తింటాడు, పడుకుంటాడు, లెగుస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు? వాడి పని భగవన్నామే. వాడికి ఈ లోకం గురించి ఏం లేదేక. సాయంత్రం అయిందా ఆ వీధి, తెల్లారిందా అవి పక్క వీధి, ఎన్ని వీధుల్లో లోకంలో వాడికి ఈ ఊరంతా వాడిది. భగవన్నామం చేసుకుంటాడు. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, ఖ్యాతిగని పద కంజ యుగలమును ప్రీతితో దలపగ భేదమించితినో, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. రంగుగన 10,000కు రత్నపు టొంగరములు నిన్నడిగితిన,
సంగరు బంగరు శాలువ పాగాలంగి నడిగట్లడిగి తిన చంగట భూసుర పుంగవులెన్నగ చెవులకు చెవుకట్లడిగి తిన మువ్వల గొలుసులు ముచ్చపు సరములు అంగనలకు నిన్నడిగి తిన సీతారామస్వామి నే చేసిన నేరమదేమి ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటంబడిగి తిన కోమల మగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగి తిన మోమోటం పడకుండగనీదగు మురుగులు గొలుసులు నడిగి తిన కమలేక్షణ మిమ్ము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితిగాని సీతారామస్వామి నే చేసిన నేరమదేమి ఖ్యాతిగా నీ పద కంజయుగలమును ప్రీతితో దలపగ భేదమించిదినో సీతారామస్వామి నే చేసిన నేరమదేమి కదలనీయను చూడరా రాఘవ నిన్ను కదలనీయను చూడరా కదలనీయను నింక గదము చెప్పిన గాని మదిలోన నీవెంత మరుగు పెట్టిన గాని మదిలోన నీవెంత మరుగు పెట్టిన గాని కదలనీయను చూడరా కోపము రానీయకు నీలో ఉన్న ధర్మమెందు పోనీయకు పాపపు నరుడను ఓపలేను చుమ్మి నీ పాదముల సాక్షి చేపట్టకను నన్ను కదలనీయను చూడరా. ఇది వాడి పని. అన్నమయ్య కీర్తనలు, త్యాగరాయ కీర్తనలు, భజన కీర్తనలు, ఆ కీర్తనలు, ఈ కీర్తనలు ఆనందంగా పాడుకుంటాడు, జపం చేసుకుంటాడు, ధ్యానం చేసుకుంటాడు. మా కాస్త ఆకలి అయిందా ఊళ్ళో పోతాడు, తెచ్చుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు హాయిగా ఆనందంగా ప్రశాంతం, దిగులు లేదు. ఇన్కమ్ ట్యాక్స్ మినహా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ గొడవ కానీ ఆ గొడవ ఈ గొడవ ఏది వాడికి ఏం లేవుగా, హాయిగా ఉన్నాడు. అది చూశాడు ఆ సేటు గారు, పిలిచాడు భార్యను, ఏమేట్రా మనకి ఇన్నున్నాయి, శాంతి సుఖం లేదు, ముఖ్యంగా ఆరోగ్యం లేదు. లేనప్పుడు వీడికి ఆరోగ్యం ఉన్నప్పుడు తినడానికి ఏముండవు, అన్నీ వచ్చాక తినే అవకాశం ఉండదు. కాబట్టి అన్నీ ఉన్నాయి మనకి, శాంతి సుఖం లేదు, వాడ ఏమి లేవు, ఆనందంగా శాంతిగా ఉన్నాడు. ఏమిటి కారణం అని చెప్పి అడిగాడు అమ్మగారిని అయ్యగారు. నీకు చెప్తే అర్థమవుతుందా చూపిస్తే అర్థమవుతుందా అని చెప్పి అడిగింది. రెండు ఉన్నాయా అని చెప్పి అడిగాడు. రెండు ఉన్నాయి. చెప్తే అర్థమవుతుందా చూపిస్తే అర్థమవుతుందా అని చెప్పి అడిగితే అని అన్నాడు. సరే చూపిస్తా అని చెప్పి అంటున్నావు కదా, ఎట్లా చూపిస్తావో చూపించమని చెప్పని అన్నాడు. ఓ పూట మరి వీడు భిక్షగాడు, ఉదయం లేచాడు, జపం చేశాడు, ధ్యానం చేశాడు, నామం చేసుకున్నాడు, చక్కగా ఆనందంగా బయటకు వచ్చాడు. రాగానే వాకిట్లో ఒక ఏదో మూట పడి ఉన్నది. ఆ మూట తీసుకున్నాడు, గలగలలాడుతూ ఉన్నాయి. ఆ ముడి ఇప్పాడు, అన్నీ కూడా రూపాయి బిల్లలు అన్నమాట. మొత్తం పట్టుకెళ్ళాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, లెక్కేసాడు. లెక్క పెడితే 99 ఉన్నాయి. ₹1 ఉంటే 100 కాగితంగా ఉంటుంది కదా, చిల్లర మరల పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుడు ఏదో మనకి ఈ పూట కనికరించి 99 ఇచ్చాడు. మన మానవ ప్రయత్నంతో ₹1 సంపాదిద్దామని చెప్పి అనుకున్నాడు ఈ పూట వాడు. అంటే వీడికి ఏమైంది ఇప్పుడు, ఈ పూట ₹1 సంపాదించేటువంటి పని పడింది ఇప్పుడు వీడికి. యథావిధిగా గ్రామంలోకి పోయాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. అమ్మగారు కూడా మరి కాస్త అన్నము, పప్పు, రసం ఏమో పట్టుకొస్తా ఉన్నది. అమ్మగారు ఆగండి, చట్టం మారిపోయింది. పూట చట్టం మారిపోయింది. మరి బియ్యం కలెక్ట్ చేసుకుంటే కదా అమ్ముకొని ₹1 వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగా అన్నానికి సొత్తు చెప్పేసి ఈ బియ్యం తెప్పించుకోవడం ఆరంభం చేశాడు. ఆ బియ్యం ఏదో వచ్చాయి, మొత్తం తీసుకుపోయి అమ్మితే ఒక ₹4 ఎంతో వచ్చాయి. వస్తే ఏమైంది, దాంట్లో వేసాడు, మళ్ళీ లెక్క పెట్టి కొత్తవాడుగా
కొత్త పిచ్చోడికి అన్నట్లుగా లెక్క పెడితే ఏమైంది, 103 రూపాయలు వచ్చాయన్నమాట. అరే లెక్క కుదరలేదే, ఇంకో 7 రూపాయలు అయితే 110 అవుతాయి కదా. ఈ విధంగా వాడు గ్రామంలోకి పోవటం, భౌతిక భిక్షాందేహి అంటాం, బియ్యం తీసుకోవటం, అమ్మటం, తీసుకురావటం, దాంట్లో పోయటం, అది 123, 134, 164, 173, 202, 235, 200 ఇట్లా 500 కాగితం కొత్తగా వచ్చి నీ పోడ కొడకలాడతాం అట్లా 2 రౌండ్ ఫిగర్ కావాలన్నమాట. 2000 కాగితం అయితే ఇంకా బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వాడికి 2000 చేయాలి, 3000 చేయాలి, 10,000 చేయాలి. ఏ బ్యాంకులో వేద్దాం, ఏ బ్యాంక్కి వడ్డీ బాగా వస్తుంది, ప్రైవేట్ బ్యాంకులు అందామా దివాలా చేస్తామన్నాయి, మొత్తం పోతుంది, మోసం జరుగుతుంది. గవర్నమెంట్ బ్యాంక్ వేద్దామా తక్కువ వడ్డీ ఇస్తుంది, ప్రైవేట్కి ఇద్దామా పోతే వస్తారో అర్థం కావట్లేదు. ఈ విధంగా వాడికి ఏమైపోయింది, ఆ యొక్క యావకేషన్లో మునిగిపోయాడు. ఆ దెబ్బతో వీడికి జపమాల పోయింది, చిటికలు పోయాయి, తాంబూరం పోయింది, నామం పోయింది, జపం పోయింది, మొత్తం పోయాయన్నమాట. దిగులైపోయింది వాడికి. ఎప్పుడు ఎంత అవుతాయా, ఎప్పుడు ఎంత అవుతాయా, ఏ బ్యాంకులు వేద్దామా, దిగులైపోయి నిద్ర పట్టడంలో వాడికి నిద్ర లేదు, నా జపం లేదు, మొత్తం పోయాయి. అడిగింది అడిగాడు అమ్మగారిని, ఏమే మన కొంపలో శాంతి లేకపోయినా వాడితే చక్కగా భగవన్నామం పాడుతూ ఉంటే శ్రీరాగంలో పాడతాడు, అబీర్ రాగంలో పాడతాడు, మోహన్ రాగంలో పాడతాడు, గంతులేస్తాడు, చిందులేస్తాడు. వాడిని చూసి ఆనందంగా నేను ఉండేవాడిని. ఇప్పుడు వాడికేం పట్టింది, వాడికి మధ్య అసలు ఏమి నామం చెప్పట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పని అడిగాడు భార్యను సేటు గారు. అప్పుడు చెప్పింది భార్య, ఏం లేదు నీకు పట్టిన పిచ్చి ఇప్పుడు వాడికి పట్టింది, ఏవి నీకోసం నీకు లేదు వాడికి లేదు. తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే, తృప్తింజందని మనుజుడు. జీవితంలో తృప్తి లేకపోతే నిద్రే బయట సావది వెడిగా అది. అందుచేత ఏం చెప్పుకుంటూ ఉన్నావు, శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా, వినగవలయు పెద్దలు అనెడివన్నీ, వినగ నీకి విషదంబులవు సుమ్ము, విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి ఆ చెవులతో మనం ఏం చేయాలని చెప్పనంటే, భగవత్ సంబంధమై ఉన్నటువంటి భగవద్గీతను బాగా వినండి, ఉపనిషత్తులు బాగా వినండి, భాగవతాన్ని బాగా వినండి. శంకరాద్వైతం, వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాహస్త్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, ఆత్మబోధ, తత్వబోధ, విజ్ఞాన నవక, ఆత్మ పంచకము, భజగోవిందం, ఎన్ని స్వామి ఇచ్చారు మనకి శంకరాచార్యుల వారు. అనంత శాస్త్రం. ఎంత జ్ఞాన మార్గంలోకి నువ్వు పోయే కొద్దీ మహాత్ములు నీకు మార్గాన్ని చూపుతూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని జీవించవయా, అది జీవితానికి పరమావధి, పరమార్థము. అదే జీవితం మనం జీవించాల్సి ఉంటుంది. దానికోసంగా మానవ దేహం వచ్చింది, తినటానికి వినటానికి కాదు. ఏ దేహంలోకి పోయినా బ్రహ్మాండంగా తినవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మానవ దేహంలో ఉన్నదే ఇది జ్ఞానయుక్తమై ఉన్న జన్మ, తరించేటువంటి జన్మ. పుణ్యం సంపాదించుకోవచ్చు, జ్ఞానం సంపాదించుకోవచ్చు, భగవంతుని ఆరాధించవచ్చు, సేవించవచ్చు, కొనియాడవచ్చు, కీర్తన చేయవచ్చు, యజ్ఞం చేయవచ్చు, పూజ చేయవచ్చు, యజ్ఞం చేయవచ్చు. మరి పశువులు ఉన్నాయి, అది చేస్తాయా? మృగాలు ఉన్నాయి, చేస్తాయా? శునకాలు ఉన్నాయి, చేస్తాయా? పొద్దున్న లెగవగానే స్నానం చేసి బొట్టు పెట్టుకుని సాపేసుకొని కూర్చుంటాయి, ధ్యానంలో ఏమన్నా? అవకాశం వరకు ఉన్నది మనకున్నది. వాడికి అవకాశమా? లేదు. మనకు అవకాశమా? ఉన్నది. అవకాశం లేక అవి చేయటంలా, అవకాశం ఉండి ఎట్లయితే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నొడవడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు భాగవతకారుడు. కలుగనేటికి తల్లుల కడుపు చేటు. వాళ్ళ కడుపులో పడి నవమాసాలు వాళ్ళని ఇబ్బంది పెట్టి, ప్రసవ వేదన పెట్టి వాళ్ళని చంపే విధానం ఎందుకు నువ్వు పుట్టేది లోకంలోకి అంటున్న భాగవతం.
అందుచేత మానవ జన్మ యొక్క విలువ గమనించగలిగితే మనం ఆ మానవ జన్మలో తరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆకాశాన కుంట నిండే, బ్రహ్మంగారు అంటాడు ఈ మాట, ఆకాశాన కుంట నిండే కుంట నిండి పంట పండే. అంటే ఆ మనస్సంతా కూడా మరి సద్గురువు యొక్క సన్నిధిలో కూర్చుని తత్వశాస్త్రం అంతా వింటాడు 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 వినగా 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 ఏమవుతుంది, ఆ మనస్సంతా నిండిపోతుంది. మనస్సంతా నిండిపోవాలి. మనస్సంతా దైవమయం, మనస్సంతా జ్ఞానమయం, మనస్సంతా పుణ్యమయంగా చేయగలిగితే. గురువుగారు ఉన్నారు, శిష్యులారా రండిరా అన్నాడు. ఇద్దరు వచ్చారు. ఇదిగో చెరొక 10 రూపాయలు ఇస్తూ ఉన్నాను, మీరు ఈ 10 రూపాయల్లో వచ్చే దాంతో మీకు చెరొక రూమ్ ఉంది కదా, ఆ రూము నిండాలి. గురు ఆజ్ఞ. 10 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలతో వస్తువులు రావాలి. నీకు ఇచ్చిన రూము అలాంటి రూమ్ అనమాట, ఆ రూమ్ నిండిపోవాలన్నాడు గురువు గారు ఆజ్ఞ శిష్యులకు. గురువు వెళ్ళిపోయాడు. ఆజ్ఞ అంతే అన్నాడు, వెళ్ళిపోయాడు. అప్ప ఒకడేం చేశాడు, 10 రూపాయలు చేసుకుని టౌన్కి వెళ్ళిపోయాడు. రెండో వాడు వాకిట్లో కూర్చున్నాడు. ఇచ్చిందా 10 రూపాయలు, వచ్చే వస్తువు రూము నిండాలి. పట్టే నిండదే. 10 రూపాయలతో పొట్టే నిండదు, రూమ్ నిండుతుందా అనుకున్నాడు వీడు. అట్లా కూర్చున్నాడు. పొద్దున్నే టౌన్ నుంచి వస్తున్న ఒక లారీ. ఏమి లారీ? టౌన్ నుంచి ఊరెలపలకు పోతాయి లారీలు కొన్ని. ఏమి లారీలు? మున్సిపాలిటీ వాళ్ళకి. మున్సిపాలిటీ లారీ పోతాయి పొద్దున్నే టౌన్ నుంచి ఊరెలపలకి. అది మహావేగంగా వస్తూ ఉన్నది. ఉడిపి అడ్డుపడ్డాడు. ఆపండి ఆపండి అన్నాడు. సడన్ బ్రేక్ వేసాడు. అయినా ఇదిగో 10 రూపాయలు తీసుకో అన్నాడు. 10 రూపాయలు అడిగి ఇచ్చాడు. ఆ చెత్త అంతా వాకిట్లో పోయించుకున్నాడు. రూమ్ అంతా కుక్కి పారేశాడు. స్వామి చెప్పింది ఏమిటి? 10 రూపాయలతో రావాలి, రూము నిండాలి, అంతే. 10 రూపాయలకు వచ్చింది, రూము నిండి. రెండో వాడు పోయాడు టౌన్కి. రూపాయితో టెంకాయ కొన్నాడు, స్వామికి కొట్టాడు, చెప్ప పూజారికి ఇచ్చాడు, చెప్ప తాను తిన్నాడు. 1 రూపాయితో అగరబత్తీలు, 1 రూపాయితో క్యాండిల్స్, 1 రూపాయితో పూలు, 1 రూపాయితో ఇట్లా కొనుక్కొని సాయంత్రం కల్లా వచ్చాడు. ఆ రూములో ఏం చేశాడు అని చెప్పినంటే, గురువు గారికి స్వాగతం పత్రం పెట్టి సుస్వాగతం పెట్టాడు. రూమ్లో పోయాడు, అగరబత్తి వెలిగించాడు, సుగంధము ఆ క్యాండిల్స్ వెలిగించాడు, ప్రకాశము మల్లెపూలు చల్లాడు, సుగంధం నిండింది. ఈ రూము నిండింది, ఆ రూము నిండింది. 10 రూపాయలకు వచ్చాయిగా. అప్పుడు గురువు గారు వచ్చారు. ఏమిరా అన్నాడు. స్వామి, నా పని పొద్దున అయిపోయింది, రాండి చూడండి, చెప్పండి, ఇక మిగిలిపోయింది బయట ఇంకా అంటాడు వాడు. రెండో వాడు చెప్పాడు, స్వామి ఆ వైపుకు పోవద్దు, అయిపోయింది దాని పని, కడిగినా కూడా గబ్బు పోయే అవకాశాలు లేవు, రమ్మని చెప్పిన అన్నాడు గురువు గారిని. తన రూములో తీసుకువెళ్ళాడు, చక్కగా కూర్చోబెట్టాడు. ఆ రూములో సుగంధంతో నిండింది, ప్రకాశముతో నిండింది. మరి గురువు గారికి ఖాళీ ఉన్నది, శిష్యుడికి ఖాళీ ఉన్నది, ఆనందకరంగా ఉందన్నమాట. అట్లా భగవంతుడు ప్రతి మానవునికి కూడా ఒక సెల్, ఒక రూమ్ ఇచ్చాడు, మనసు అనే రూమ్ ఇచ్చాడు. దీన్ని నింపండిరా అని స్వామి చెప్పాడు. మనం నింపుతూ ఉన్నాం. దేంతో నింపుతూ ఉన్నాం? ఎవరు రూమ్ వాళ్ళది, ఎవరు గబ్బు వాళ్ళది. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా వినగవలయు పెద్దలు అనేటివన్నీ. బ్రహ్మ విద్య బాగా వినండి అయ్యా, గీత బాగా అధ్యయనం చేయండి అయ్యా, శ్లోకాలు బాగా మనసుకు పట్టించండి అయ్యా. బ్రహ్మ విద్య వింటే మనసు బాగా ఏమవుతుంది, నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత కుంట నిండి పంట పండే, కోత కోసి కుప్ప వేసేరా, యా గంటిలింగ కుప్ప కాలి అప్పు తీరేరా. ఆ విధంగా మరి మహాత్ముల వద్ద బ్రహ్మ విద్య అంతా విన్నాడు, ఉపదేశాన్ని పొందాడు, ధ్యానం చేశాడు. ఆ ధ్యానములో అనేక జన్మలుగా ఉన్న కర్మంతా కూడా పోగు చేసి దానికి జ్ఞానాగ్ని అనేటువంటి యొక్క నిప్పు అంటించాడు. మొత్తం కూడా సర్వకర్మాను దగ్ధం కాలిపోయిందన్నమాట. ఎప్పుడైతే కర్మ కాలిపోయిందో అప్పులు తీరిపోయి. పుట్టడం అంటే ఏమిటి? అప్పులు.
అప్పులవారే అందరును హనుమాచార్యుల వారు అంటాడు. అప్పులవారే అందరును. పుట్టాడు, సంపాదించాడు, వాడి పేరు మీద పెట్టాడు, పోయాడు, అంతే. ఈ విధంగా కిం కర్మ అన్న ప్రశ్నకు పరమాత్మ అంటూ ఉన్నాడు, భూతభావ ఉద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. భూతభావ ఉద్భవకర, లోకములో అందరి యొక్క పుట్టుకకు కారణమై ఉన్నటువంటి ఏ సూక్ష్మదేహములో అనేక జన్మల కర్మ ఉన్నదో ఆ కర్మను నశింపజేసేటువంటి ఏ యొక్క యోగము ధ్యానము అనే కర్మ ఉన్నదో ఆ కర్మ అనబడేటువంటి దాని ద్వారా ఏమవుతుంది, విసర్గ. సర్గ అంటే సృష్టి, విసర్గ అంటే సృష్టి లేకపోవటం, జన్మ లేకపోవటం. ఈ జన్మరాహిత్యాన్ని పొందింపజేసేటువంటి యొక్క ఏ కర్మ అయితే ఉన్నదో అది కర్మ అన్నాడు. దాన్ని మీరు చెప్పా, లోకంలో అన్ని కర్మలే ఉన్నాయి. నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, సహజ కర్మలు, శాస్త్ర విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు. విశ్వమంతా కర్మరాశే, మన దేహమంతా కర్మరాశే. శరీరములు అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఏమి లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, బ్రెయిన్, లివరు గివరు మొత్తం కూడా నిరంతరంగా వర్క్ అన్నమాట శరీరంలో. ఏ అవయవానికి క్షణకాలం కూడా తిరగలేదు. తల్లి గర్భములో ఆరంభం చేయబడ్డటువంటి యొక్క వర్క్ తుది శ్వాస పర్యంతం వరకు అవి పనిచేస్తూ ఉండాలి. ఏ పూటైనా హార్ట్ నాకు అది విశ్రాంతి కావాలయ్యా అని పడుకుంటే, లివర్లు నాకు విశ్రాంతి కావాలి పడుకుంటే. కాబట్టి మన శరీరంలో ఇంద్రియాలకు విశ్రాంతి ఉన్నది, మనస్సుకి విశ్రాంతి ఉన్నది, తెలివికి విశ్రాంతి ఉన్నది. ఈ దేహ అవయవాలలో దేనికి కూడా విశ్రాంతి లేదు. అందువల్ల లోకమంతా కూడా కర్మరాశిగా చెప్పుకొచ్చాడు. ఈ కర్మలు బంధించేవిగా ఉన్నాయి. ఏ కర్మ అయితే మోక్షానికి హేతువుగా ఉంటుందో ఆ కర్మ భూతభావ ఉద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. దాన్ని పరమాత్మ బ్రహ్మకర్మ అన్నాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మకర్మ సమాధినా, దాన్ని బ్రహ్మకర్మ అన్నారు. అనగా బ్రహ్మప్రాప్తిని పొందింపజేసేటువంటి యొక్క ఆ కర్మను ఏమంటారు, బ్రహ్మకర్మ. అది భూతభావ ఉద్భవకర విసర్గ. ఈ భూతములకు భావ పుట్టుక, కరహ కలుగజేసేటువంటి ఏ కర్మ అవుతున్నదో ఆ కర్మను నశింపచేసి బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందింపజేసేటువంటి యొక్క పని ఉన్నదో దానిని ధ్యాన సంబంధమై ఉన్న కర్మను కర్మయోగము అని చెప్పి అన్నారు. అది చేసినప్పుడే నీకు మోక్షము అన్నారు. దాన్ని ధ్యానం అన్నారు. ధ్యానం యొక్క అంశం మీకు పరమాత్మ గీత 6వ అధ్యాయంలో అద్భుతముగా బోధిస్తాడు. మరి మొత్తం యొక్క 8వ అధ్యాయంలో మరి 7 ప్రశ్నలు అడిగాడు. కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ 3 చెప్పుకోవటం జరిగింది. మిగతా అంశాలు రేపు ఉపన్యాసాలు మనము చర్చించుకుందాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.